శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఒక సందేహం అండి, ఎప్పటి నుండో అడగాలని అనుకుంటున్నాను. మీరు ఒక శీర్షికలో చెప్పారు, దేశములో ఎక్కడో ఏదో ఒక చోట క్రైమ్ జరిగినప్పుడు అది చూడకుండా వినకుండా మీ మైండ్కి పట్టించుకోకుండా ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు కదా అని. మరి అందరూ అలాగే మన భావనలో మనం ఉంటూ సొసైటీలో జరిగే అన్యాయాలు ఎవరు క్వశ్చన్ చేస్తారు? అంటే ఇలా జరిగే అన్యాయాలన్నీ మన భావనలో మనమే ఉండి పట్టించుకోకుండా ఉంటే సొసైటీలో జరిగేటువంటి అన్యాయాలను ఎవరు క్వశ్చన్ చేస్తారు? దానికోసం ఎవరు ఫైట్ చేస్తారు? మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా మన ఇంటికి వచ్చినప్పుడే ఆ సమస్యను మనం చూసి అప్పుడు ఫైట్ చేద్దాము అని అనుకొని ఉండుంటే మనం ఇలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళమా? ఏ విషయం కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే మరియు అలా అని ఫైట్ చేయకుండా కర్మ సిద్ధాంతం అనుకుంటూ పోతే ఆ నేరాలు ఘోరాలు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదంటారా? ప్లీజ్ కాస్త వివరించండి. ఈ ప్రశ్నలు రాసే వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అందరూ, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. అది కొంచెం కూడబలుక్కొని చదువుతున్నాను. అందుకని చదవటంలో కొద్దిగా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి శ్రోతలు అర్థం చేసుకోగలరు. వీరు అడిగేది ఏంటంటే, ఎక్కడో శీర్షికలు చెప్పానంటండి నేను, ఏమని, బయట జరిగేటువంటి తప్పులు చెడులు తెలుసుకోకండి, అలా తెలుసుకోకుండా ఉంటే ప్రశాంతంగానే ఉంటాం కదా అని. అయితే అది బహుశా ఆధ్యాత్మికతలో ఆ ఉద్దేశం చెప్పబడినప్పుడు, అంటే ఆ మాటలు చెప్పేటప్పుడు నేను కాదు ఎవరు చెప్పినా ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, మనసు ఆగటానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనా పదం చెప్పబడి ఉంటుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటి, ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు ఎందుకు, ఈ శీర్షికలు ఎందుకు అనేది ఒకసారి తెలుసుకుందాం. జీవితంలో మంచిగా జీవించటం ఇందులో ప్రథమ భాగం. జీవితంలో మంచిగా జీవించడం. జీవితం అంటే ఏంటి? మన శరీరంతో మనం నేను అన్న భావనతో ఇక్కడ జననం నుండి మరణం వరకు ఉండేటువంటి మధ్యకాలాన్ని జీవితం అని పిలుచుకున్నాం. అందులో మొత్తంగా నేను ఈ శరీరం అని మనం జీవిస్తాం. ఇది 100% నిజం, ఇందులో అబద్ధమేమీ లేదు. అయితే నేను అని అలా జీవించేటప్పుడు సగటు మనిషికి ఆ నేను కన్నీ సమకూర్చుకోవాలి అని అనిపిస్తుంది కనుక జనరల్గా ఆ మనిషి ఎవరైనా సరే తనకు అనుకూలంగా అన్నీ చేసుకోవాలని అనుకుంటారు. అది నేనైనా మీరైనా. ఎందుకని? సహజంగా నాకు తెలిసేది నేనే కనుక, నాకు సంబంధించినవే కనుక. అంటే ఇందులో ఎటువంటి తప్పు లేదు. అసలు శరీర నిర్మాణం ఇలా ఉంది. శరీర నిర్మాణం నాకేం తెలుస్తుంది అంటే ఇదే తెలుస్తుంది. ఈ శరీరమే తెలుస్తుంది. నా ఆకలి నాకు తెలుస్తుంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది, ఆఖరికి నా శరీర బరువు నాకు తెలుస్తుంది, నా శరీరం నాకు తెలుస్తుంది, నా శరీరం ఉన్నానని తెలుస్తుంది, అనుభవాలు కలుగుతున్నాయి, అనుభూతులు కలుగుతున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి, ఇంద్రియాల ద్వారా నిత్యం గ్రహిస్తున్నాను, అనుభవిస్తున్నాను. అదే జీవితం. తెలియకపోతే నేను ఎలా అనుభవిస్తాను? అసలు అలా తెలియటము అనేటువంటిది ప్రత్యక్షంగా నాకే అనుభవం అవుతున్నప్పుడు నా పక్క వాళ్ళకు కూడా ఉండి ఉండవచ్చు. అది ఊహ మాత్రమే, జ్ఞానంగా. ఇప్పుడు నా పక్క వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి ఉండవచ్చు, గ్యారంటీగా నొప్పి ఉంటుంది. కానీ అది నాకు అనుభవం కాదు, అది ఊహ, జ్ఞానం. నాకు అనుభవం లేనప్పుడు ఎంత నొప్పి ఉంది, ఏ నొప్పి ఉంది అనేది అసలు అనుభవమే లేనప్పుడు ఆ నొప్పికి సంబంధించిన బాధను నేను అనుభవించను. నేను అనుభవిస్తేనే నాకు అర్థం అవుతుంది. అందువలన ప్రపంచంలో మనం మానవ సమూహం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మానవులందరూ ఎవరైనా కూడా తమకు తాము
ఆలోచించుకుంటూ తమకు కావలసినవి సమకూర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇది సహజంగా సృష్టి చేసిన ఏర్పాటు. ఇది తప్ప రైటా స్వార్థమా దీనికి ఏ పేర్లు పెట్టామనేది ఏమి లేదు. అసలు అది సత్యము, ప్రాథమికమైనటువంటి సత్యం ఇదే. నాకు నేను తెలుస్తున్నప్పుడు నాకు ఆకలేసింది, నేను తింటాను. జస్ట్ అంతే, అది ఒక రియాక్షను. అది తినాలి అంటే కావాలి కాబట్టి వాటికి ప్రయత్నించుకుంటాను. ప్రయత్నించుకొని నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను, తింటాను. అందులో నాకు ఇష్టమైనవి తింటాను, నాకు ఇష్టమైనవి కట్టుకుంటాను. ఇది ఎంత సహజమైన విషయం అంటే, ఇప్పుడు మూత్ర విసర్జనకి వెళ్ళాలనే శరీరంలో అనిపించింది, నేను ప్రయత్నించట్లా. నేను ప్రయత్నిస్తే అది రాదు, అనిపిస్తే మూత్ర విసర్జన చేశాను. అలాగే మల విసర్జనకి వెళ్ళాలని అనిపించింది, అనిపిస్తే ప్రయత్నం చేశాను, నేను ప్రయత్నిస్తే అది రాదు. అలాగే ఆకలి వేసింది, తిన్నాను. అలా నాకు అనిపించటము అనేది శరీరములో ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, వాసన చూడాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, రుచి తెలుసుకోవాలనిపిస్తుంది, ఆకలికి ఆహారం కావాలనిపిస్తుంది, బట్టలు కావాలనిపిస్తుంది. ఇలా అన్నీ అనిపిస్తాయండి. ఈ అనిపించే వాటిలో వద్దు అనిపించేవన్నీ అయిష్టాలు, అంటే అయిష్టాలుగా ఏర్పడేవన్నీ నన్ను బాధించేవి, నాకు ఇబ్బంది కలిగించేవి. కావాలనిపించేవన్నీ నాకు సుఖాలు కల్పించేవి, ఆనందాలు కల్పించేవి, హాయిని కల్పించేవి. ఇది 100కి 100 పాళ్ళు మనిషి యొక్క సత్యం. ఇలా వెళుతున్నప్పుడు పక్కన నా భార్య ఉండొచ్చు, నా పిల్లలే ఉండొచ్చు, నా తల్లిదండ్రులే ఉండొచ్చు, నా అన్నదమ్ములు ఉండొచ్చు, నా అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరైనా ఉండొచ్చు, నా వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళ నొప్పి వాళ్ళ సుఖం రెండూ నాకు అనుభవం కాదు. ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి, అనుభవం కాదు. వాళ్ళ నొప్పి వాళ్ళకి అలా ఆనందంగా ఉంటుంది, ఇలా సుఖంగా ఉంటుంది అనేది భావనా రూపంలో నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా అలాగే జరుగుతుంది కనుక, నేను కూడా అలాగే గ్రహిస్తాను కనుక. ఒక్కొక్కసారి నేను నా భార్యకి ఇష్టం అనుకున్నది, నేను తీసుకొచ్చిందో, నేను చేసే పను, నేను మాట్లాడే మాట నా భార్యకి ఇష్టమో అని నేను భావించింది ఆమె కష్టం కలిగించవచ్చు, నా భావన తప్పవచ్చు. అక్కడే ఘర్షణలు అవుతూ ఉంటాయి. ఎందుకని నా భావనలోంచి నేను వాళ్ళ భావాన్ని ఎస్టిమేట్ వేశాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అంత ఈజీ కాదు జ్ఞానం. నా భావనలోంచి ఎదుటవారి భావన ఎస్టిమేషన్ వేసినప్పుడు అది తప్పు అవ్వచ్చు. ఎందుకంటే వారి భావాన్ని నేను ఎస్టిమేట్ వేస్తున్నాను, ఊహిస్తున్నాను. నాకున్నట్టే వాళ్ళకు ఉండొచ్చు అనుకుంటున్నాను, వాళ్ళు కూడా అలాగే భావించుకుంటున్నారేమో. నాకు కలిగిన ఆనందమే వాళ్ళకి ఆనందమేమో, నాకు కలిగిన సుఖమే వాళ్ళకి సుఖమేమో, నాకు కలిగిన సంతోషమే వాళ్ళకి సంతోషమేమో, నాకు కలిగిన దుఃఖమే వాళ్ళకి దుఃఖమేమో అనుకుంటున్నాను. కాకపోవచ్చు, అనేక సార్లు అది మారిపోవచ్చు. అందుకని విభేదాలు వస్తాయి మనుషుల మధ్య. ఇద్దరు మనుషుల మధ్య విభేదానికి, విరోధానికి, అభిప్రాయ భేదాలకి, అసంతృప్తులకి కారణం ఏంటంటే, నేను ఎదుట వాళ్లను ఊహించి వాళ్ళకి చేసినప్పుడు, నేను రెండవ వాళ్లతో ఉండే విధానములో నా ఊహ తప్పైనప్పుడు, నాకు తెలిసిన విధంగా, నాకు నచ్చిన విధంగా, నేను అనుకున్న విధంగా, నేను సత్యం అనుకున్న విధంగా నేను ప్రవర్తించినప్పుడు అది వాళ్ళకి సత్యము కానప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ వస్తుంది. ఒక్కొక్కసారి అది సత్యం అవ్వచ్చు కూడా, అవ్వచ్చు కాకపోవచ్చు. ఆ పాసిబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి. ఈ రెండే ఉన్నాయి, ఇంకేం లేవు ప్రపంచంలో. రెండే ఉన్నాయి, అవ్వచ్చు కాకపోవచ్చు, అవును కాదు, సుఖము దుఃఖము, పగలు రాత్రి, ఇలాగే ఉంటుంది అంతే. దీన్ని అర్థం చేసుకుని జీవించటం. ఎందుకని ఇక్కడ 100 సంవత్సరాల జీవితం మొత్తం మనుషులతోనే జీవించాలి, మనుషుల మధ్యనే జీవించాలి. మనుషులతో మనుషుల మధ్యన సంబంధ బాంధవ్యాలు లేకుండా జీవించటం అసంభవం. కాబట్టి ఎప్పుడూ నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు తప్ప, నువ్వు మెలకువలో చేసుకునే ప్రతి ప్రయత్నంలోనూ నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళతో నీకు అవసరం ఉంటుంది, నీతో ఎవరో ఒకళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి నా అవసరాలు నాకు తెలుస్తాయి, నాకు సంబంధించినవి నాకు తెలుస్తాయి.
నేను ఎలా ఉండాలో నాకు తెలుస్తుంది. నేను ఎదుటి వాళ్ళను కూడా అలాగే భావిస్తాను, అలాగే ఊహిస్తాను. అంటే నా వైపు నుంచే ఎదుటి వాళ్ళని ఊహించుకొని భావించుకుంటూ ఉంటాను. ఊహించుకోగలను, భావించుకోగలను. ఎలా? నా అనుభవాలతో, నా ఇష్టాలతో, నా అయిష్టాలతో, నా వైపు నుంచి. అది అంటే నా దృక్కోణంలో, నా దృష్టిలో, నా భావంతో వాళ్ళని ఎస్టిమేట్ చేస్తాను. కానీ ప్రతి మనిషికి ఎవరికి వాళ్ళకి స్వీయ భావం ఉంది, స్వీయ ఇష్టం ఉంది, స్వీయ ఆలోచన ఉంది, స్వీయ పద్ధతి ఉంది. అందరూ మనుషులమే కాబట్టి ఒక్కొక్కసారి కలవచ్చు, కలవకపోవచ్చు. నిర్దిష్టంగా కలుస్తాయి అని లేదు, నిర్దిష్టంగా కలవవు అనేది లేదు. ఇక్కడ జ్ఞానము, ఈ ఆధ్యాత్మికత, అసలు ఈ శీర్షికలు ఎందుకు, ఈ మాట్లాడుకోవడం ఎందుకు అంటే మంచిగా జీవించటము అనే ప్రాసెస్. అసలు ఇదేంటి అంటే అక్కడ చిన్న జ్ఞాన ఎరుక కావాలి. సహజంగా మనం జీవించే సహజ విధానం, సృష్టి ఏర్పరిచిన విధానం, మనం ఉండే విధానం ఏంటి అంటే నాకు తెలిసిన నా కోణంలోంచి, నా దృష్టిలోంచి, నా భావంలోంచి, నా జ్ఞానంలోంచి, నేను అనుకున్న దాంట్లోంచి. ఎందుకని నాకు అదేగా తెలుసు. అంటే నా శరీరంలోంచాక నేను ప్రయాణించగలను. నా శరీరంలో, నా మనసులో నా భావాలే ఉండేది. అందులోంచి ప్రయాణించి మీ వైపు వస్తుంటాను. అవి మీ అవసరాలు కావచ్చు, నా అవసరాలు కావచ్చు. ఆ పక్కన ఉన్న వాళ్ళు నా భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులు, సొంత దగ్గర రిలేటివ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, యజమాని కావచ్చు, పనివాడు కావచ్చు. ప్రాసెస్ ఇక్కడ మనం చెప్పుకునేది. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది చదువుగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మిస్ఫైర్ అవుతున్న చిన్న విషయం అది. ఏంటి అంటే అది మిస్ఫైర్ అవ్వడానికి కారణం ఏంటో కూడా చెబుతున్నా. అది సత్యమే, అబద్ధం కాదు, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అలాంటప్పుడు నా వైపు నుంచే నేను మీ వైపు రాగలను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, భాష చెబుతున్నాను, భావం చెబుతున్నాను, ఈ మాటలు చెబుతున్నాను. నేను నా వైపు నుంచి చెబుతున్నాను. మీ వైపుకి ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు. మీ వైపుకి ఎలా అర్థమవుతుంది అనేది ఇప్పుడు మీ ప్రశ్న చెప్పింది. ఏమని? నేను చెప్పిన నా ఉద్దేశం ఏంటి అంటే ఆధ్యాత్మికతలో అనేక విషయాలను నువ్వు తెలుసుకోవటం అనేటువంటి విషయాసక్తి వలన విషయాసక్తి పెరిగిపోయి నీకు నిశ్చలత కుదరటం లేదు. దానికి ఉదాహరణగా అనేక విషయాలు చెప్తా ఉంటాను. సపోజ్ ఎక్కడో ఓ రైలు యాక్సిడెంట్ అయింది, ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, లేదా ఒక నేరం ఘోరం జరిగింది. దాన్ని నువ్వు తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తావు? అది విషయాసక్తి కదా. పొద్దున్నే లేచి న్యూస్ పెట్టుకుంటారు, పొద్దున్నే లేచి పేపర్లు చదువుతారు. అలా ఉదాహరణ చెబుతాను. అది నా భావం. నా భావం ఏంటి? మీ మనోకదలికలు ఎంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఆ మనోకదలికలు ఎంతవరకు తగ్గితే శరీర కదలికలు ఎంత తగ్గుతాయి, మనోశరీర కదలికలు ఎంత తగ్గితే నువ్వు ఎంత హాయిగా ఉంటావు అని నీకు చెప్పదలిచాను నేను. కానీ అది మీకు ఎలా అర్థమవుతుంది? అసలు నేను చెప్పదలిచిన విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు న్యూస్ చదవకపోతే, ఎవరు క్రైమ్స్ తెలుసుకోకపోతే, ఎవరు నేరాలు ఘోరాలు తెలుసుకోకపోతే, అంటే మీరు అడిగారని నేను చెప్పటంలా, భావ మార్పు ఎలా జరిగిందో చెబుతుంది. మీరు అడగండి, నేను చెబుతానే ఉంటా. ప్రతి దాంట్లోనూ జ్ఞానమే ఉంది. మీకెలా అర్థమైంది? మీ భావనలో మీకు అర్థమైంది. మీ భావన ఏంటి? ఎవరో ఒకళ్ళు దేశాన్ని ఉద్ధరించేయాలని, ఎవరో ఒకళ్ళు మనకి మేలు చేసేయాలని, ఎవరో ఒకళ్ళు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇప్పించాలని, ఎవరో ఒకళ్ళు మనకు అన్నీ చేయాలని. అలా చేసే వాళ్ళు అందరూ తెలుసుకోకపోతే ఎలా చేస్తారు అని. అది మీ భావన. మీరే చేయొచ్చుగా, ఎవరో ఒకళ్ళు చేయటం ఎందుకు? మీ స్వేచ్ఛకి మీరే ఫైట్ చేయండి, మీ అన్యాయానికి మీరే ఫైట్ చేయండి, మీ సమస్యకి మీరే ఫైట్ చేయండి. ఎవరి సమస్యకి వాళ్ళు ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు సమస్య లేదు ఇక్కడ. మళ్ళీ ఇది ఇంకోలా అర్థమవుద్ది. దానికి మళ్ళీ చెప్పారు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మన ఇంటికి సమస్య వచ్చినాకే చూసుకుందామని అనుకుంటే అసలు మనకు స్వాతంత్రం వచ్చేదా? స్వాతంత్రం అనేది అసలు మనకు వచ్చేదా? ఇప్పుడు స్వాతంత్రం వస్తే వచ్చినటువంటి పెద్ద మార్పులు ఏంటి? స్వాతంత్రం రాకపోతే ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? స్వాతంత్రం రాకముందు మనం ఎవరో ప్రభుత్వాల కిందే ఉన్నాం. వాళ్ళు ఎవరో ఇంకొకళ్ళు ఉన్నారు అంతే. వీళ్ళు మనోళ్ళు అనుకుంటున్నాం. మనోళ్ళు ఏముంది? ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది.
స్వాతంత్రం రాకముందు మన భారతదేశంలో, ఊరికి మీరు అడిగారు కాబట్టి సరదాగా చెబుతున్నా, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మేమందరం ఒకటే అనుకున్నారు. ఎందుకంటే పరాయి దేశం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు కాబట్టి మనందరం వాళ్ళని తరిమి కొట్టేయాలనుకున్నారు. అంటే మన ఇంటి మీదకి ఎవరన్నా గొడవకు వచ్చారనుకోండి, పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో, అప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిపి వాళ్ళతో పోట్లాడతారు. అందరూ ఒకటే, ఎందుకని ఇది మా ఇల్లు, అది మీ ఇల్లు. మళ్ళీ ఇంట్లో కుటుంబ సభ్యులు రోజు కొట్టుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్న అడిగిన మీకు, అంటే మీకు అవగాహనకు చెబుతున్నా నేను, అంతే అడగొద్దని కదా, మీరు అడుగుతూనే ఉండండి. మిమ్మల్ని ఏదో అనాలని అసలు చెప్పట్లేదు, మీకు అర్థం అవడానికి చెబుతున్నా. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరితో పడుతుందా? మీరు ఎవరితో ఘర్షణ పడకుండా ఉన్నారా? కనీసం మీరు ఎవరి సమస్య కోసమైనా పోరాడతారా? ఈ ప్రశ్నలు ఎవరు మాట్లాడతామో తెలుసా? మన ఇంట్లో మనం కూర్చొని ఏమీ చేయకుండా చక్కగా ఏ టీ తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం, మన పనులు మనం చేసుకొని ఎవరికి ఏ ఉపయోగము పడకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంటే నా ఉద్దేశం, ఒకవేళ నా ఉద్దేశం తప్పు కూడా అయి ఉండొచ్చు. అలానే ప్రశ్నలు మీరు ఎన్నిసార్లు అయినా అడగండి, నేను చెబుతాను, మిమ్మల్ని అంటర్లా నేను. కానీ మీ స్థితి మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. జ్ఞానం అంటే ఏంటంటే నాకు అర్థం అవటమే. ఎవరో ఏదో చేయాలని కోరుకునే వాళ్ళు ఎవరో తెలుసా? తామేమీ చెయ్యని వాళ్ళు. ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సా, లీడర్సా, నాయకులా? ఎవరు నాయకులు అవుతారు? తాను తన స్వేచ్ఛ కోసం పోరాడుకుంటూ వెళ్తే అతను వెనకాల 1000 మంది 1,00,000 మంది నడిచారనుకో, మాకు కూడా స్వేచ్ఛ కావాలని. అతను వెనకాల నడిచారు, ముందు అతను వెళ్ళాడు కాబట్టి, ముందు ఐడియా అతనిది కాబట్టి అతను అన్నారు, అంతే. జస్ట్ లైక్ ఇట్, అంతే. నాయకులు అలాగే తయారవుతారు. స్వేచ్ఛ ప్రజలందరికీ కావాలని కాదు. ఒక విషయం నాకు తప్పు అనిపించింది, ఆ తప్పు అనిపించిందని బలంగా చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికతలో కాస్త చెప్పడం మొదలు పెట్టగానే వాళ్ళు గురువులు అంటారు, వాళ్ళు స్వాములు అంటారు, వాళ్ళు మహానుభావులు అంటారు, వాళ్ళు మహాత్ములు అంటారు, మునులు అంటారు, యోగులు అంటారు, తపస్సంపన్నులు అంటారు. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. వాళ్ళు మనుషులు కదా. ఆఖరికి దేవుళ్ళని దేవతల్ని చేసి ఆరతలు ఇచ్చి పూజించేస్తుంటారు. ఏంటి? శరీరం ఉన్న మనుషుల్నే. వాళ్ళు మనుషులు కదా? కాదు. ముందెవరో ఒకళ్ళు మొదలు పెడతారు. ఆ చవటం మొదలు పెట్టిన వాడిది ఒక 100 మంది 1000 మంది వింటం మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టిన వాడు వెనక వాళ్ళు నడవటం మొదలు పెడతారు, అనుసరించడం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టినాక ఆ చదువుతున్న వాడిని, అనుసరించిన వాడిని నాయకుడిని చేసేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో నాయకులు అంటే గురువులు, మహాత్ములు, మునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులు, ఇంకా 1000 పేర్లు పెట్టుకున్నారు. అందులో హయ్యెస్ట్ దేవుళ్ళు, దేవతలు. అది ఒక విధానం మానవ లోకంలో. తనకు బాగా తప్పు అనిపించిన దానికి ఒక అతను పోరాటం మొదలు పెడతాడు, అంతే. ఇప్పుడు ఆ పోరాటం ఎవరో చేయాలి మన తరపున అనుకునేది అంతా కూడా స్వార్థమే. మన తరపున ఎవరో పోరాటం చేయటం ఏంటి? ఎందుకు చేస్తారు అసలు వాళ్ళు? మన తరపున పోరాటం వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? మరి చేశారు కదని మీకు కనపడవచ్చు ప్రపంచంలో. కాదు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క తత్వంలో వాళ్ళు ఏదనుకున్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానిని తట్టుకోలేనటువంటి మనస్తత్వం ఉంటుంది. అది నాకు సంబంధం ఉందా లేదా కాదండి. రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే ఇంకో అతను వెళ్ళి విడదీస్తూ ఉంటాడు, ఎందుకు బాబు కొట్టుకుంటున్నారని. లేదా ఒకళ్ళ వైపు నుంచోని ఇతని రైట్ అతను తప్పని ఘర్షణలు పడుతూ ఉంటారు. రోడ్డు మీద రోజు జరుగుతుండేది. మానవ స్వభావంలో ఉంది, అనేక స్వభావాలు కలిగిన వాళ్ళు. ఇక్కడ నేను చెబుతున్న అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక అంశం ఉంది, ఏంటంటే ప్రతి వ్యక్తికి తన వైపు నుంచే తెలుస్తుంది. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏదో చిన్న బండి యాక్సిడెంట్ అయింది, ఈయన బండి ఆయనకి తగిలింది. అందులో ఒక ఆయన ఈయనది తప్పు అంటున్నాడు, ఇంకో ఆయన ఆయనది తప్పు అంటున్నాడు. ఇద్దరు ఎవరు నీది తప్పు అని కొట్టుకుంటున్నారు. పక్క వాళ్ళు కూడా వచ్చి 2 బ్యాచ్లు అయిపోతారు. అటోళ్ళని సమర్థిస్తారు, ఇటోళ్ళని సమర్థిస్తారు. ఈ 2 బ్యాచ్లు ఆగకుండా గొడవ పడుతున్నాయి అనుకో, ఘర్షణ అయిపోద్ది. ఇందులో మధ్యలో ఎవరో సర్దేస్తారు, ఏమంటే ఎందుకండి రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేసి గొడవ ఏంటండి, వెళ్ళిపోండి, అయిపోయింది, ఏదో అయిపోయింది. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే గొడవని సద్దుమణిగింపజేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, గొడవలు పెంచేవాళ్ళు కొంతమంది ఉంటారు, గొడవలు పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, గొడవలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకో భిన్న రుచి. అంటే లోకం మొత్తం అనేకమైనటువంటి విధములుగా అనేక రకమైన అభిప్రాయములతో ఉంటుంది.
అందులో మీ అభిప్రాయం ఏంటి అంటే, మళ్ళీ చెబుతున్నా, ఆధ్యాత్మికతలో నేను కాదు ఎవరు చెప్పినా విషయాసక్తిని తగ్గించుకుంటే తప్ప మనో ప్రవాహపు వేగాన్ని తగ్గించడం కుదరదు అని చెబుతారు. ఆధ్యాత్మికత అనేది ఇంటర్నల్ సైన్స్, సామూహిక సమాజం కాదది. చాలాసార్లు చెప్పాను, సమూహం కాదది. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. సమూహం గురించి మాట్లాడట్లేదు అసలు ఇక్కడ. సమూహం కాదది, వ్యక్తిగతము. ఆత్మజ్ఞాన చదువు అంటే వ్యక్తిగతము, ఆధ్యాత్మిక చదువు అంటే వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలి సమాజంలో, సమూహంలో అనేవి చెప్పబడే వ్యక్తిగతమే. మళ్ళీ అది కూడా ఆధ్యాత్మిక చదువు అంటే సమూహంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నావు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకో. ఆత్మజ్ఞాన చదువు అంటే నీ స్వీయ తత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకో. అసలు నీ స్వీయం తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఈ రెండు వ్యక్తిగతమే. ఆధ్యాత్మిక చదువు సమూహంతో ఎలా ఉండాలో చెప్పుద్ది, ఎలా ఉంటున్నావో చెప్పుద్ది, ఎలా ఉండొచ్చో చెప్పుద్ది, ఎలా ఉండకూడదో చెప్పుద్ది, ఏం జరుగుతుందో చెబుతుంది, మొత్తం జ్ఞానం అంతా వివరిస్తుంది. ఆత్మజ్ఞాన చదువు నా శరీరము, మనసు, ప్రాణశక్తి, ఈ సృష్టికి సంబంధించి ఉన్నటువంటి నా సంబంధ బాంధవ్యం ఏంటి, మొత్తం సమస్తం చెప్పుద్ది. ఇక్కడ అది విషయం. ఓకే, అలా అని మీరు అడిగిన దాంట్లో కూడా చక్కగా అన్నీ ఉన్నాయి, అలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ భావాన్ని అర్థం చేసుకోండి అని చెబుతున్నా. దానికోసం చెప్పబడిన విషయం మీకు ఎలా అర్థమైంది అంటే ఏంటి, ఎవరి కోణంలో వాళ్ళకి అర్థమవుతుందనే సత్యం చెప్పడానికి చెప్పేది. ఇలా మీరు వెతికితే నా ప్రతి శీర్షికలోనూ నన్ను ప్రశ్నించడానికి కొన్ని వందల వేలు దొరుకుతాయి. ఎందుకంటే నేను ఉదాహరణలుగా అనేకం చెబుతాను. మీరు విషయాన్ని వదిలేసి ఉదాహరణను పట్టుకోవచ్చు, ఆయన పట్టుకున్న అది కూడా చెబుతాను. మీరు విషయాన్ని వదిలేసి ఉదాహరణ పట్టుకున్న దాని గురించి చెబుతాను. ఎందుకని ఇది ఆధ్యాత్మిక చదువు, రోజు చదువుకోవటమే. మంచిగా ఉండడానికి చదువుకోవాలి, మీరు అడగాలి, నేను చెప్పాలి. అందులో ఏముందో అక్కడి నుంచి మళ్ళీ మంచిలోకి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి బయలుదేరినా మంచిలోకి వెళ్తాం, ఎక్కడి నుంచి బయలుదేరినా మళ్ళీ మన దగ్గరికే వస్తాం. మంచి అనేది ఎప్పుడు మనమే ఆచరించాలి. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్దే తీసుకుందాం. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నప్పుడు భారతదేశం మొత్తం మనుషులందరూ ఒకే భావంతో ఉండేవాళ్ళు. ఏంటంటే మేము భారతీయులం అంతే. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి. దానికి ముందు రాజుల కాలాల్లో బోల్డు దండయాత్రలు జరిగినాయి. మళ్ళీ మీరు చరిత్రలోకి వెళ్తే దీనికి అసలు అంతం లేదు. అనేక మంది దండయాత్రలు చేసి భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఏమున్నాయో అసలు విధ్వంసం చేసేసారు. దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు అన్ని విధ్వంసం చేసేసి వాళ్ళ మతాలను బలవంతంగా ఇక్కడ కత్తులు పెట్టి మతాలు మార్చారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సుదీర్ఘ కాలంలో వెనకాల మార్చబడిన వాళ్ళు. చంపేమో మారతారా అని అడిగారు. ఇప్పుడు దాన్ని ఏం చేసుకుంటాం మనం? అది చెబితే ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా కొట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు నిజంగా భారతదేశంలో ఉన్న అనేక మతాలు ఏవి కూడా ఆ మతానికి సంబంధించినవి కాదు. అసలు మతంతో పని ఉంది, మనం మనుషులు కదా. కానీ మత వ్యవస్థలో జరిగినటువంటిది ఏంటి అంటే, ఇలాంటి ఆక్రమణలు జరిగినప్పుడు, బలం ఉన్నవాడు బలహీనుల్ని ఆక్రమించుకోవాలని ఆక్రమణలు జరిగినప్పుడు జరిగిన మత మార్పుళ్ళు అవి. బలవంతంగా మారిన వాళ్ళని చంపేశారు. చావటం ఎందుకు, మారతామన్న వాళ్ళందరూ ఇప్పుడు అనేక మతస్థులుగా ఈ దేశంలో ఉన్నారు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు అన్ని చోట్ల కొట్టుకుంటారు. ఇక్కడే జరిగింది అన్యాయం అని కాదు. మనుషులు ఉన్న ప్రతి చోట మనిషిలోనే అన్యాయం ఉంటుంది, మనిషిలోనే మంచి ఉంటుంది. నేను ఇక్కడ చెబుతుంది మనిషిలో మంచిని, మనిషిలో అన్యాయాన్ని. నేను సామూహికంగా మాట్లాడిన అసలు ఇప్పుడు, కానీ మాట్లాడేటప్పుడు అది సమూహంగా మీకు వినిపించవచ్చు. ఉదాహరణలు చెబుతున్నప్పుడు, విషయం చెబుతున్నప్పుడు. కానీ మళ్ళీ 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 చెబుతున్న ఆధ్యాత్మికత వ్యక్తిగతం. అయినా మీరు అడిగారు కనుక ఫ్రీడమ్ ఫైటర్స్దే మాట్లాడదాం మళ్ళీ. అప్పుడు భారతీయులందరూ కలిపి పోరాడారు బ్రిటిషర్స్ని తరిమివేయాలని. సరే, చాలా కాలం పట్టింది. అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పాపం మనలాంటి వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు మీరు ప్రశ్నేశారు కదా, మన ఇంట్లో మనం కూర్చొని మన కోసం ఎవరో పోరాడాలని. అలా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పాపం చచ్చిపోయారు. మనం మాత్రం మన ఇంట్లో హాయిగా ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరో పట్టించుకోకపోతే, ఈ సమస్యలను ఎవరో పట్టించుకోకపోతే
జరుగుతున్న అన్యాయాలు, నేరాలు, ఘోరాలు ఎవరో పట్టించుకోకపోతే ఎలా అని అడిగాం కదా. ఎలా అని అడిగి మనం ఇంట్లో కూర్చొని భోంచేసి నిద్రపోయాం. పట్టించుకున్నోడు పోయాడు. మన మాటని ఉద్రేకపడిన వాళ్ళు పోయారు. ఇప్పుడు కూడా పోతారు. మళ్ళీ మీకు అర్థమయ్యేది చెబుతాను. ఈ ముందు ఈ విషయంలో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైంది, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చచ్చిపోయారు. ఆ ఫ్రీడమ్ ఫైట్లో కొన్ని లక్షల మంది సామాన్య మానవులు, ఆ నాయకులను అనుసరించిన వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు అనాథలైపోయి ఉంటాయి. ఒకసారి ఊహించుకోండి ఏం జరిగి ఉంటుందో. మీరు ఊహించుకోండి, ఒక తండ్రి చచ్చిపోతే, ఆ కుటుంబ యజమాని చచ్చిపోతే, ఆ భార్య పిల్లలు ఎలా బతుకుంటారు. అలా లక్షల కోట్ల మందికి సంవత్సరాల పాటు జరిగిన యుద్ధాలు ఇవి. ఒకరోజు 2 రోజులు కాదు. మానవ జాతి అంతా యుద్ధాలమయమే మానవ జాతి అంతా ఎప్పుడు కూడా. ఏంటి, బాహ్యంగా మీరు బయట చూస్తే ఇప్పుడు కూడా యుద్ధాలే జరుగుతున్నాయి. మీరు స్వేచ్ఛగా బతుకుతున్నాం అనుకుంటున్నారు. చాలా దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. మన దేశంలో కూడా అంతరంగ యుద్ధాలు బోల్డ్ జరుగుతున్నాయి. మనం ఇంత హాయిగా ఉండేవాళ్ళమని మీరు అనుకున్నారు. అదే చెప్పుకొస్తున్నాయి ఇప్పుడు మీకు. మొత్తం భారతీయులంతా ఒకటే అనే ఉద్దేశంతో పోరాడి కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయి, బ్రతుకు తెరువులకు ఇబ్బంది పడిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇంక ఈ పోరాటం ఇలాగే సాగుతూ ఉంది. అంతం లేని పోరాటం లాగా ఉంది. సర్లే ఇంకెన్నాళ్ళు పోరాడతాం, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి పోదాం, వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చేసి అని బ్రిటిష్ వాళ్ళు ఆఖరికి పోయారు. ఆ పోవటానికి ఎంతమంది పోయారో, లక్షల కోట్ల మంది పోయారు. ఎంతమంది వాళ్ళు పోతే వాళ్ళ తాలూకా వాళ్ళు అనాథలైపోయారో ఒకసారి ఆలోచించండి. ఈ స్వాతంత్రం ఖరీదు, మనం బాగున్నాం అన్నదాన ఖరీదు, ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది అనాథ బ్రతుకులు. ఓకే, దాన్ని నేను తప్పు అంటలా, రైట్ అంటలా, దేన్ని నేను సమర్థించట్లా, అలా జరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇస్తామన్నారు. అంతే, అది పూర్తిగా ఇవ్వాలి. అసలు ఇస్తాము అన్నారు, వెంటనే మొదలైపోయింది మన దేశంలోనే. ముస్లింలు వేరు, హిందువులు వేరు, మేము కలిసి ఉండమని. మీరు ఇచ్చేటప్పుడే మాకు విడగొట్టేసి ఇచ్చేయండి అని. అప్పుడు దాకా అందరూ కలిసే ఉన్నారు. ఇవ్వంటే స్వాతంత్రం ఇవ్వము, మేమే పరిపాలిస్తాము అన్నంత కాలం అందరూ కలిసి పోరాడారు. ఇస్తాము అన్నారు, ఇంకా పూర్తిగా ఇవ్వలేదు అనగానే గొడవలు మొదలైపోయినాయి మనలో మనకి. ఎవరికి, భారతీయులకి. మేము మీతో ఉండమని. మా మతం వేరు, మేము ముస్లింలు, మీరు హిందువులు. వచ్చేసినాయి మతగాథలు వచ్చినాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో సమాజంలో గొడవలు లేవనుకోండి, అప్పుడు మన ఇంట్లో మనం గొడవలు పడుతుంటాం. అంతే. పక్కింటి వాళ్ళు గొడవకు వచ్చారనుకోండి, మనందరం కలిపి వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతుంటాం. ఇప్పుడు మతగాథలు వచ్చేసినాయి. పాకిస్తాన్ విడిపోయింది, తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది. భారతదేశం నుంచి ఎన్ని దేశాలు విడిపోతున్నాయో పక్కకి వెళ్ళి చూసుకోండి. పీలికలు అయిపోయినాయి. మళ్ళీ ఆ విడిపోవటంలో ఎన్నో దారుణ మారణాలకి లక్షల మంది చచ్చిపోయారు. మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళ తాలూకా వాళ్ళు అందరూ అనాథలు అయిపోతారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మారణ హోమాలు జరిగిపోయినాయి. ఏంటి, జస్ట్ స్వాతంత్రం ఇస్తే. స్వాతంత్రం ఇవ్వకపోతేనేమో స్వాతంత్రం ఇవ్వలేదని మారణ హోమాలు జరిగిపోయినాయి, పోరాటాలు. స్వాతంత్రం ఇస్తే మీరు ఎలాగో ఇస్తున్నారు కదా, మాకు ఆల్రెడీ మా మతాలు వేరు, ఇవన్నీ వేరు, మీరు ఇవ్వలేదు కాబట్టి మేము అందరం కలిసి ఉన్నాం, మీరు ఇచ్చారు కాబట్టి స్వాతంత్రం మాకు వేరువేరుగా ఇచ్చేసేయండి, వాళ్ళతో మేము కలిసి ఉండమని కొట్టుకు చచ్చిపోయారు. ఇప్పటికే మతాలు అవే చేస్తున్నాయి. ఇప్పటికీ జరుగుతుంది అదే. ప్రతి మతము ఎదుటి మతం వాళ్ళని మార్చేద్దామని చూస్తుంది. ప్రతి గురువు తన దేవుళ్ళలోకి అందరినీ మార్చేద్దాం, తన సమూహంలోకి జనాలను తెచ్చేసుకుందామని వాళ్ళ శిష్యుల్ని, వాళ్ళ భక్తుల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. మీరు చూడండి, ఎవరి సంస్థలు అనేక మంది అనేక సంస్థలు పెట్టుకున్నారు. ఒకే దేవుడికి సంబంధించి 1000, 1,00,000, కోటి సంస్థలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. దేవుడు ఒక్కడే, ఆ దేవుడే, ఆ మతమే. కానీ 1,000,000 మంది తమ వైపాలను లాగేద్దాం, తమ సంస్థలోకి వాళ్ళని లాగేద్దాం అని మహిమలో, మాయలు, గొడవలు, గోలలో, ఇదే భక్తి ప్రచారాలు, ఇవే గొడవలు, గోలలో. ఎందుకనంటే సమూహం ఎంత పెరిగితే నా ప్రార్థనాలయానికి, నా విధానానికి, నా పద్ధతికి ధనం పెరుగుద్ది, మనుషులు పెరుగుతారు, బలం పెరుగుద్ది, నా ఇష్టారాజ్యంగా దాన్ని చేయగలుగుతాను. ఎందుకని నాకు సమూహం కావాలి ముందు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం కదా. ఇప్పుడు మిలిటరీ బలం ఏంటి, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత. ఎంత ఎక్కువ
పేల్చగలిగిన కాల్చగలిగిన బాంబులు తుపాకీలు ఉంటే అంత ఎక్కువ. అలాగే అంత ఎక్కువ మంది మనుషుల్ని నా దాంట్లోకి లాగేసుకోగలిగితే అది ఏ మతమైనా కావచ్చు, ఒకే దేవుడు, అది ఏ మతమైనా, ఒక దేవుడికి 1000 దేవాలయాలు కడతారు, 1000 మసీదులు కడతారు, 1000 చర్చిలు కడతారు, 1000 గురుద్వారాలు కడతారు. నేను ఎవరిని విమర్శించట్లా, అర్థం చేసుకోమని. ఎవరికి వాళ్ళు నా దానికే రావాలి మా దానికే రావాలంటారు. ఎందుకని వెళ్తేనే కదా నడిచేది, జనం కోసమే కట్టింది. అది నడవాలంటే దానికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే జనం రావాలి, జనం వస్తే వాళ్ళు దక్షిణలు వేయాలి, వాళ్ళు వేసిన దక్షిణలతో దాన్ని నడపాలి. కాబట్టి అక్కడ దాన్ని మళ్ళీ ప్రచారం చేయాలి. మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, అన్ని మతాలలోనూ చెబుతున్నాను, నేను ఎవరిని విమర్శించట్లా. అలాగే గురువులు పద్ధతులు, సాధనా పద్ధతులు ఏర్పాటు చేస్తారు, ఆధ్యాత్మిక విధానాలు ఏర్పాటు చేస్తారు, అనేక మార్గాలు ఏర్పాటు చేస్తారు, కొత్త కొత్త మతాలను సృష్టిస్తారు, కొత్త కొత్త విధానాలను సృష్టిస్తారు, కొత్త కొత్త రంగులు రుచులు పెట్టేస్తారు, కొత్త కొత్త వేషధారణలు పెట్టేస్తారు, కొత్త కొత్త పేర్లు పెట్టేస్తారు. మీరు గమనించి చూడండి, ఆధ్యాత్మికతలో ఇప్పుడున్న ప్రపంచంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి, ఎంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళ సాధనా ప్రక్రియలకి, వాళ్ళ శిష్యులకి, వాళ్ళ భక్తులకి ఎన్ని రకాల పేర్లు పెట్టారో చూడండి. అదిరిపోతారు మీరు. ఏ ఇద్దరు గురువులు ఒకలా పెట్టరు. ఎందుకో తెలిసి గౌకుని పేరు పెడితే ఆయనది నాది ఒకటే అనుకుంటారేమో. ఎందుకని నా సమూహం అందులోకి వెళ్ళకూడదు, వాళ్ళ సమూహాన్ని నేను ఇందులోకి లాగేయాలంటే ఏం చేయాలి? మనిషిలో ఉన్న ఆశ అనే బలహీనతను వాడుకోవాలి, మనిషిలో ఉన్నటువంటి నమ్మకం అనే బలహీనతను వాడుకోవాలి, మనిషిలో ఉన్న మూఢత్వాన్ని వాడుకోవాలి. ఆ ప్రకారం వాడుకొని లాగేస్తుంటారు. స్వాతంత్రం రాకముందు అందరం ఒకటే, స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు మనం ఎందరో అసలు చాలా మంది భారతదేశంలో ఉండి మేము భారతీయులు మేము చెప్పరు. అలా నేనేం సమర్థించట్లా, భారతీయులని చెప్పమంటలా, భారతీయులని చెప్పొద్దంటలే. ఎందుకంటే నాది సమూహ సమస్య కాదు, నాది ఆధ్యాత్మికం, వ్యక్తిగత సమస్య. వ్యక్తులందరూ మారిపోతే వ్యక్తులే కదా సమూహంలో ఉండేది. ఎప్పటికైనా ప్రపంచానికి దిక్కు దారి ఆధ్యాత్మికమే. ఎందుకనంటే ఆధ్యాత్మికం వ్యక్తిని మారుస్తుంది. సమూహాన్ని మార్చడం వల్ల ఉపయోగం లేదు, సమూహాలు విడిపోతాయి, సమూహాలుగా అయిపోతాయి. ఇప్పుడు మతాలన్నీ సమూహాలు అయిపోయినాయి, మార్గాలన్నీ సమూహాలు అయిపోయినాయి, గురువులు సమూహాలు అయిపోయినాయి, దేవుళ్ళు దేవతలు సమూహాలు అయిపోయారు. ఎవరు బ్యాచ్లు వాళ్ళకి, ఎవరికాళ్ళు బ్యాచ్లు పెట్టుకున్నారు, మాది అని సభలు పెట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఎన్ని రకాల సమూహాలుగా ఎన్ని ఉంటాయో, ఎవరు వాళ్లే ఎన్ని వాగ్దానాలు చేసి గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారో, సేమ్ ఆధ్యాత్మికతలో అలాగే ఉన్నాయి సమూహాలన్నీ. వీళ్ళు కూడా వాళ్ళ వైపు ప్రజల్ని లాక్కొని గెలవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడుంది ఫ్రీడము? ఎవరిది ఫ్రీడము? మొత్తంగా అందరం కలిసి పోరాడుతున్నప్పుడు ఉన్నది ఫ్రీడమా? అందరం ముక్కలుగా స్వేచ్ఛ మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం ముక్కలుగా విడిపోయాము, ఇప్పుడు మనలోనే మనం కొట్టుకు చేస్తున్నాం అనేది ఫ్రీడమా? మళ్ళీ చదువుతున్న ఎదురింటోడో పక్కింటోడో ఎవరో బయటోడు కొట్టు మన మీదకి దాడికి వస్తే, మన నాన్ననో తమ్ముడినో అక్కనో చెల్లినో ఏదో అంటే, మన నాన్ననో ఎవరినో ఒకరిని అందరం కలిపి వాళ్ళ మీదకి వెళ్తాం. అప్పుడు మనలో ఒక యూనిటీ ఉంది, ఏకత్వం ఉంది, అందరం కూర్చొని ఏడుస్తాం. మనకు పెద్ద బాధ వస్తే అందరం కూర్చొని ఏడుస్తాం. మన ఇంట్లో ఎవరు చనిపోతేనో, మన ఇంట్లో ఒక పెద్ద సమస్య వస్తేనో, మన ఇంట్లో పెద్ద ఎవరికో రోగం వస్తే అందరం కూర్చొని స్పందించిపోతాం. అన్ని బాగుంటే, అసలు మనకు సమస్య లేకపోతే, మనకు అనారోగ్యం లేదు, బాధ లేదు, ఎవరు సావలేదు, అసలు ఇంట్లో సమస్య లేదు, ఎదురింటోడితో గొడవ లేదు, బయట ఎవరితో గొడవ లేదు, సమస్యలే లేవు. ఆవిడ సమస్యలు మనం సృష్టించుకుంటాం. ఆవిడ ఏ సమస్య లేదు కాబట్టి మన అహంకారం పెరుగుద్ది, ఇండివిజువల్గా సమస్యలు సృష్టించుకుంటాం. అందుకే భార్యాభర్తలకు పడదు, తల్లిదండ్రికి పడదు, ఏ రిలేషన్కి పడదు. ఎందుకు? ప్రశ్న అడిగింది మీకు ఎంతమందితో పడుతుంది, ఎంతమందితో పడతలేదు మీరే చూసుకోండి. ఎవరినో చూస్తే అసలు ఇది అర్థం కాదంటున్నా, ఎవరినో చూసారా తప్పు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో మీరు మంచి మాటలు వింటున్నారు అంటే, వీటిని కొంతమంది ప్రవచనాలు అంటారు, కొంతమంది సత్సంగాలు అంటారు, కొంతమంది జ్ఞానబోధలు అంటారు, రకరకాల పేర్లు పెట్టారు. కానీ 4 మంచి మాటలు లేదా ఒట్టి మాటలు. ఆధ్యాత్మిక మార్గంలో దైవీపరంగా భక్తి మార్గంలో మీరు మాటలు వింటున్నారు, మంచి మాటలు వింటున్నారు, జ్ఞానానికి సంబంధించిన 4 మాటలు వింటున్నారు అంటే, మీరు ఏ మాట విన్నా మీకు మీరే గుర్తు రావాలి. అది రూలు, ప్రథమ రూల్ అది. ఎందుకని ఇది వ్యక్తిగతం. మీరు మంచి అనే దానికి సంబంధించింది వింటున్నారనుకో, మీలో మంచి ఉందా లేదా, అది మీలో ఉన్న మంచులు గుర్తు రావాలి మీకు.
మీరు చెడు అనేది వింటున్నారనుకోండి, ఆ చెడు మీలో ఉందా లేదా, ఆ చెడుకు సంబంధించినవి గుర్తు రావాలి మీకు. ఇది ఇక్కడ సిస్టమ్. అందుకని అసలు ఫ్రీడమ్ అంటే ఏంటంటే, మీరు ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పారు కాబట్టి అసలు ఫ్రీడమ్ ఏంటో తెలుసా? ఆధ్యాత్మికత. దాని గురించి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. మనం ఒక సంపూర్ణత్వం. ఈ శరీరంలో ఇరుక్కుపోయి ఈ పంచేంద్రియాల పంజరంలో ఇరుక్కుపోయి ఇదే నేను అనుకొని దీని పుట్టుకేంటో తెలియకుండా, దీని మరణం ఏంటో తెలియకుండా, అది అలా ముందుకు సాగిపోతుంటే ఎప్పుడు ఏమవుద్దో తెలియకుండా, భవిష్యత్తు తెలియకుండా, ఏ నిమిషం ఏం జరుగుద్దో తెలియదు. చిన్న అనారోగ్యం వస్తే భయం, చిన్నది ఏదైనా సమస్య వస్తే భయం, అలా నిరంతరం భవిష్యత్తు భయంతో జరుగుతున్న వాటిని ఎదుర్కోగలను లేదు అని, నిరంతరం సుఖాలే కావాలని, అసలు దుఃఖాలు నాకు వద్దు బాబోయ్ అని, ఆ నిరంతరం ఆ సుఖాల వేటకే, దుఃఖాలు తప్పించుకునే ప్రయత్నంతో, భయంతో, ఆదుర్దాతో, కంగారుతో, అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చెళ్ళిపోయే సుఖ సంతోషాలతో, నిత్యం వెంటాడే భయము, దుఃఖం, ఆదుర్ద, బాధలతో ఈ పంజరంలో, శరీరం అనే పంజరంలో జీవిస్తున్న జీవులకి నువ్వు శరీరం అని పంజరానికి పరిమితమైన జీవివి కాదు. శరీరం నిజమేను, మనసు నిజమేను, కానీ శరీర మనస్సులకు ఆధారమైనటువంటి ప్రాణశక్తిగా, శరీర మనస్సులను నడుపుతూ నీ ప్రతి కదలికకి ఆధారంగా ఉన్న జ్ఞానశక్తిగా, నీలో ఉన్న జ్ఞానము ప్రాణశక్తి నువ్వే. అది శక్తి నువ్వే. దానికి మరణము లేదు. అది ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతము. అదే అనంతాత్మశక్తి అనేటువంటిది అసలైన ఫ్రీడమ్. అది అసలైన స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే అది. అయితే స్వేచ్ఛ అంటే ఇదన్నారు కదా అని ప్రశ్నలోనే మళ్ళీ సోదరు అడిగారు. ఏమని అంటే, ఆ ప్రశ్నలోనే ఎవరికి వాళ్ళు కర్మ సిద్ధాంతం అని కూర్చుంటే, అంటే కర్మ సిద్ధాంతం అదే చేసుకుపోతుందిలే అని ఎవరికి వాళ్ళు కూర్చుంటే, ఇది ఇంతేనా, ఇది ఎలాగేనా అనే ప్రశ్న కూడా వేశారు ఆవిడ. అక్కడ కర్మ సిద్ధాంతం అనుకుంటూ పోతే నేరాలు ఘోరాలు ఇంకా పెరుగుతాయి కదా, ఆ ఛాన్స్ లేదంటారా అని ప్రశ్నించారు వాళ్ళు. అంటే కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చెప్పారు, కానీ కర్మ సిద్ధాంతం అని అనుకుంటూ పోమని చెప్పలే. అసలు మంచిగా జీవించమనేగా మొత్తం శీర్షికలన్నీ చెప్పేది. అసలు మొట్టమొదటి ఎయిమ్ ఏంటి ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికలకు కానీ, అంటే నేను చెప్పే విషయాలకి, లేదా ఏ ఆధ్యాత్మికత ఎవరు చెప్పినా, అది ఏ భక్తి మార్గమైనా, ఏ దైవ మార్గమైనా, ఏ మత మార్గమైనా, ఎక్కడ చెప్పబడినా మొట్టమొదటి మనిషికి బోధించబడేది జీవితంలో మంచిగా ఉండమని. కర్మ సిద్ధాంతమని వదిలేమని ఎవరు చెప్పారు? మంచి చేస్తున్నప్పుడు అసలు ఇంక మంచిగా అందరూ ఉంటే ప్రాబ్లమే లేదు కదా. మంచిగా అందరినీ ఉండమని ప్రతి మనిషిని వ్యక్తిగతంగా మార్చడానికి చేసే ప్రయత్నం ఇది ఆధ్యాత్మికత. వ్యక్తి హృదయంలోకి, వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి ఇది ఇలా జరుగుతుందని ఆ వ్యక్తికే తెలియజేసే ప్రయత్నం. ఆ వ్యక్తిలో చెడుని, ఆ వ్యక్తిలో తప్పుని ఆ వ్యక్తికే తెలియజెప్పే ప్రయత్నం. కాబట్టి చెడు పెరిగిపోదా అంటే, చెడు పెరిగిపోవటం ఏంటి? అసలు చెడుని పెరగకుండా చూడాల్సింది మనమే కదా, మీరు నేను మనమే కదా ప్రపంచం. ఎవరో నాయకులు రావటం ఏంటి, ఎవరో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేయటం ఏంటి? మనం కూడా ఫైట్ చేయాలి కదా. ఒక అన్యాయానికి మనం కూడా ఫైట్ చేయాలి కదా. మనం అసలు అన్యాయానికి ఫైట్ చేయాలంటే ముందు మనం ధర్మంగా ఉంటే అసలు అన్యాయమే ఉండదుగా. అందరూ ధర్మంగా ఉండాలిగా. ధర్మం ముందు మనం నేర్చుకుందాం, మన ఇంట్లో వాళ్ళకి నేర్పుదాం, మన కుటుంబ సభ్యులకు నేర్పుదాం, మన బంధుమిత్రులకు నేర్పుదాం. ధర్మంగా ఉండమనే పోరాటం మొదలు పెడదాం. అసలు అన్యాయాన్ని ఎదిరించడం ఎందుకు, ధర్మ పోరాటం చేద్దాం. అందరం ధర్మం నేర్చుకోమని. అదే ఆధ్యాత్మికత. అందరూ మంచిగా జీవించండి అని. ఇది పోరాటమే, లేకపోతే చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు మీరు ఎవరో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు, అన్యాయం కోసం, నేరాల కోసం, ఘోరాల కోసం ఎవరో ఇప్పుడు కూడా ఫైట్ చేయాలి అంటున్నారే. అసలు ఈ ఆధ్యాత్మికత, ఈ శీర్షికలు చెప్పటం నేనే కాదు, ఎక్కడ ఎవరు మంచి మాటలు చెబుతున్నా, ఏ మతంలోనైనా, ఏ మార్గంలోనైనా, ఏ గురువులైనా, ఏ గ్రంథాలైనా 4 మంచి మాటలు చెప్పి ప్రజల్ని మంచిగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, మోసం చేయకండి, అన్యాయం చేయకండి, అధర్మం చేయకండి, ఇతరులను ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి అని చెబుతున్న ప్రతిదీ కూడా ధర్మ పోరాటం చేస్తుంది. అన్యాయం మీద పోరాటం చేయట్లా,
మంచిని అలవరుచుకోండి అని మంచి పోరాటం చేస్తుంది, మంచి నేర్చుకోండి అని మంచి పోరాటం చేస్తుంది, ధర్మ పోరాటం చేస్తుంది. మనిషి మనసులోకి మంచిని చొప్పించి చెడుని తొలగించేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇది ఈ ఆరాటం అంతా పోరాటమే, లేకపోతే చెప్పాల్సిన అవసరమే ఉంది. అసలు చేతులు ముడుచు కూర్చోమని ఏమీ చేయొద్దని అసలు చెవటలు. అలా అయితే నేను కూడా చేతులు ముడుచు కూర్చోవాలి, చెవటం ఎందుకు? అలా అని మళ్ళీ ఇంకా ఇక్కడ మన అమాయకత్వాన్ని చూసి మనమే నవ్వుకోవాల్సినంత పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకనంటే అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరుగుతుంటే ప్రశ్నించేవాడు లేకపోతే కర్మ సిద్ధాంతం అని కూర్చుంటే అన్నారే. మీరు అసలు సమాజాన్ని చూడలేదు అనుకుంటా, చూడలేదో లేదా గమనించట్లేదో. మనుషులే ఏర్పాటు చేసుకున్న అద్భుతమైన వ్యవస్థలోనే మన దేశాన్ని ఎవరో ఆక్రమించకుండా మిలిటరీ పెట్టుకున్నాం. ముందు బార్డర్స్లో మిలిటరీ ఉంది. అక్కడ మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారు. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న వాళ్ళు మనుషులు, మనుషులే వెళ్ళేది మిలిటరీలోకి. అక్కడ కాపలా పెట్టుకున్నాం. ఇంటర్నల్లో పోలీస్ వ్యవస్థ పెట్టుకున్నాం, మనం తయారు చేసుకుందే. పోలీసులు ఎప్పుడు రక్షణగా, మిలిటరీ దేశ రక్షణకు తిరుగుతూ ఉంటుంది బార్డర్ల చుట్టూ. ఇంటర్నల్లో పోలీసులు తిరుగుతూ ఉంటారు మొత్తం ప్రతి చోట రక్షిస్తానికి. పోలీసుల యొక్క పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. నీకు అన్యాయం జరిగితే చెప్పుకోవచ్చు. కోర్టులు పెట్టుకున్నాం, న్యాయస్థానాలు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ప్రతి దానికి మనిషి మీద నిఘా వ్యవస్థ ఉంది. ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటే పట్టుకోవటానికి ఏసీబీలు, యాంటీ కరప్షన్ వాళ్ళు ఉన్నారు, యాంటీ కరప్షన్ ఏసీబీలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్లు ఉన్నాయి. అసలు ఎన్ని నిఘా విభాగాలు ఉన్నాయో అటు పేర్లు కూడా మనకు తెలియదు, అన్ని ఉన్నాయి. అవన్నీ మొత్తం ప్రజలను పరిశీలించి ఎవరి స్థాయిలో వాళ్ళని పట్టుకుంటూ జాగ్రత్త పరుస్తూ సన్మార్గంలోకి తీసుకెళ్తూ అన్యాయాలని రూపుమాపటానికే ఉన్నాయి. స్త్రీల మీద జరిగేటువంటి అనేక రకమైనటువంటి దారుణాలకే దారుణాది దారుణమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలు చేశారు. మనిషిని హీనంగా దీనంగా చూసి కులమతాలతో, జాతుల పేర్లతో, కులాల పేరులతో హీనపరుస్తుంటే దానికి చట్టాలు చేశారు. ఇవన్నీ చేసింది ఎవరు? మనుషులే. తప్పులు చేసేది మనుషులే, ఆ తప్పులకి చట్టాలు చేసింది మనుషులే, వాటికి శిక్షలు వేస్తుంది మనుషులే, ఆ శిక్షలు అనుభవిస్తుంది మనుషులే. వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? సమాజాన్ని రక్షించాలనే, మనుషుల్ని రక్షించాలనే. ఎవరింట్లో వాళ్ళు హాయిగా బతకాలి, అలా హాయిగా బతికేలా మనం ఇన్ని రకాలు పెడదామని మనుషులు పెట్టుకున్నారు. ఆల్రెడీ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పోరాడాలి? వెళ్ళి ఎక్కడ పోరాడతారు? ఆల్రెడీ మన ప్రజాస్వామ్య దేశం, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఎన్ని వ్యవస్థలున్నా తప్పు ఎందుకు ఉంది అంటే వ్యక్తిలో తప్పు ఉంది. వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు కూడా వ్యక్తులేక, మనుషులేక. ఇప్పుడు అన్ని చోట్ల ఉంది మనుషులేనా? మిలిటరీలో మనుషులే, పోలీసులు మనుషులే, జడ్జిలు మనుషులే, లాయర్లు మనుషులే. మొత్తం ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు, నిఘా విభాగాలు తప్పులను పట్టుకోవడానికి ఉన్నాయో వాళ్ళందరూ మనుషులే. మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం, అసలు మొత్తం మన దేశాన్ని నడిపేది, ప్రపంచాన్ని నడిపే, ఎక్కడైనా ఏ దేశం లేని గవర్నమెంట్ యంత్రాంగాలంతా మనుషులే. మరి మనుషుల్లో కదా మంచి చెడు ఉంది. భౌతికమైనటువంటివి అన్ని భౌతికమైనవి చేసేసుకుంటున్నారు ప్రజలు. చట్టాలు ఏర్పడుతున్నాయి, కొత్త కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి. పరిస్థితులను బట్టి కొత్త చట్టాలు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఎవరెవరి మీదకి వెళ్ళి నాయకులు ఇప్పుడు పోరాడాలి. తప్పు జరిగితే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా పట్టుకొని పోలీసులే పెట్టేసుకుంటారు. అసలు మీరు సమాజాన్ని విస్తృతంగా చూడండి. ప్రపంచమంతా వ్యవస్థలు ఉన్నాయి అన్ని చోట్ల, ఎవరి దేశానికి వాళ్ళకున్నాయి. ఇక్కడ అన్ని ఉన్నా కూడా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఇంతమంది పోలీసులు ఉన్నాయి, ఇంతమంది గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నా, కోటాను కోట్ల మంది ఉన్నారు, నిఘా విభాగాలు ఉన్నాయి, అన్ని రన్నా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు మనుషులే కదా. మనిషిలోనే తప్పు ఉంది, మనిషిలోనే మంచి ఉంది. ఒక మనిషిలోనే మంచి చెడు కలిసి ఉన్నాయి. ఆ విషయం మనిషికి చెప్పాలి. అలా చెప్పగలిగింది ఆధ్యాత్మికత. ఎందుకంటే నాలో ఉన్న తప్పుని నాది అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నాలో ఉన్న మంచిని నాది అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను కాసేపు తప్పులు చేస్తా, కాసేపు మంచులు చేస్తా. ఎందుకంటే నాకే తెలుస్తాయి కనుక, నా అవసరాలు నాకే తెలుస్తాయి కనుక, ఎదుటోళ్ళే నాకు తెలియదు కనుక. నా అవసరానికి అప్పుడు అది మంచిగా జరిగితే మంచిగా చేసేసుకుంటా, చెడుగా జరిగితే చెడుగా చేసేసుకుంటా. ఎందుకని నాకు అవసరం కనుక, నాకు తెలుస్తుంది నేనే కనుక, నావే కనుక.
నీవు తెలియాలి అంటే జాగ్రత్తగానండి, నీవు తెలియాలి అంటే నాకు ఊహలో తెలుస్తుంది, జ్ఞానంలో తెలుస్తుంది, అనుభవంగా తెలియదు. కాబట్టి అసలు నేను ఊహించను, అనుభవించను. ఎందుకంటే నాకు అంత టైం లేదు. ఊహించను, జ్ఞానంతో వెళ్ళను. నా అనుభవాలే నాకు తెలుస్తున్నాయి. నా అనుభవాలకు నా జీవితం సరిపోతుంది. ఎన్ని అనుభవించినా నాకు తపన తీరట్లే. ఇంకా తప్పనిసరిగా నిద్రపోతున్నాను. నిద్రపోతే నా ఆరోగ్యం పాడైపోద్ది కాబట్టి, నా శరీరం శిథిలం అయిపోద్ది కాబట్టి నిద్రపోతున్నాను తప్ప, లేకపోతే ఇంకా అనుభవిస్తా కూర్చొని. నేను 100 ఏళ్ళకి అసలు చంపేస్తున్నారు కానీ నన్ను ఎవరు చంపేస్తున్నారో తెలియదు, సృష్టి అన్నాం. లేకపోతే 1000 ఏళ్ళైనా ఉండి ఇక్కడ అనుభవిస్తూనే ఉంటా. అసలు నా శరీరం నా అదుపులో ఉంటే నేను ఎప్పుడు యవ్వనంలోనే ఉంటా, వృద్ధాప్యంలోకి దాన్ని మార్చుకోను. ఇది మానవ నైజం, ప్రవృత్తి. అలాని తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? మళ్ళీ చెబుతున్నా. నాది నాకు తెలియటం సత్యం, నీది నాకు తెలియటం ఊహ. ఇక్కడ ఆధ్యాత్మికత చెప్పేది ఏంటంటే, నాయన ఆ ఊహనే జ్ఞానశక్తిని పెంచుకొని పక్క మనిషితో ఉండేటప్పుడు నీ వైపు నుంచి ప్రయాణించకుండా, నీకు తెలిసిన వైపు నుంచి ప్రయాణించకుండా, నీ భావాలతో ప్రయాణించకుండా, నీ అనుభవాలతో ప్రయాణించకుండా, నీ ఆశలు, నీ అత్యాశలు, నీ దురాశలు, నీ దుర్మార్గాలతో ప్రయాణించకుండా, అది ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా బయట వాళ్ళతో అయినా, వాళ్ళని ఒకసారి ఊహించు. వాళ్ళ స్థానంలో కూర్చో, భార్య స్థానంలో కూర్చొని ఆలోచించు. నువ్వు భర్తవైతే కొడుకు స్థానంలో కూర్చొని ఆలోచించు, నువ్వు తండ్రివైతే. అలా ఎదుటవాడి స్థానంలో కూర్చొని ఆలోచించి వాళ్ళకేం అవసరమో అవి చేయగలవేమో చూడు. ఒకవేళ అలా కూర్చొని ఆలోచించలేకపోతే, అంత సమర్థత నీకు లేకపోతే వాళ్ళని అడుగు, మీకేం కావాలని అడిగి అదే చేసి పెట్టు. రెండో వాళ్ళతో ఉన్నప్పుడు అలా ఉండటం నేర్చుకో. అది మంచి. ఇది జ్ఞానంలోనే కుదురుతుంది. ఎందుకని అనుభవంగా అయితే నాకు నేనే అనుభవం, మీరు నాకు అనుభవం కాదు, మీరు నాకు జ్ఞానం, మీరు నాకు ఊహ. నా ఊహ నాకు ఎటువంటి ఊహ వస్తుంది? నా అనుభవాల్లోంచి ఊహ వస్తుంది, నాకు తెలిసిన దాంట్లోంచి ఊహ వస్తుంది. సహజం కదా అది. కాబట్టి మనిషి చేస్తున్నటువంటి తప్పులైనా ఒప్పులైనా శరీరపరంగా, సృష్టిపరంగా, అనుభవపరంగా సహజమైన విషయాలు. మళ్ళీ ఇది పట్టుకొని ఏమండి తప్పులు కూడా సహజం అంటారా, ఇదే చేసేయమంటారా అని అడగబాకండి. అది అర్థం చేసుకోండి అంటున్నా. అది అర్థమయ్యేలా గ్రామర్, ఇంటర్నల్ గ్రామర్, శరీర గ్రామరు, మీ మనసు గ్రామరు, మీ ప్రాణశక్తి గ్రామరు, మొత్తంగా మీ జీవిత గ్రామరు చెప్పడానికే ఈ శీర్షికలు. గ్రామర్ తెలుసుకోండి. ఇంటర్నల్ విషయం అది. ఇన్నర్ సైన్స్ ఆధ్యాత్మికత అంటే. అవుటర్ కాదు, ఇన్నర్ సైన్స్. ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ సైన్స్ ప్రత్యేకంగా మీకు సంబంధించింది. అంటే మీ ఒక్కళ్ళకి మాత్రమే, ఎవరికైనా వింటున్న ఒక్కళ్ళకే సంబంధించింది, పక్క వాళ్ళకి సంబంధం లేదు. అందుకని రెండవ వాళ్లతో ఎక్కడ సంబంధ బాంధవ్యం వచ్చినది, మీ అవసరమైనా వాళ్ళ అవసరమైనా, రెండవ వ్యక్తితో ఎలా ఉండాలి అనేది మీరు భావనలో, జ్ఞానంలో గ్రహించన్నా ఉండండి, లేదా వాళ్ళని అడిగన్నా ఉండండి, వాళ్ళని అడిగి తెలుసుకునైనా ఉండండి, లేదా భావనలో గ్రహించగలిగితే గ్రహించి ఉండండి. ఒక ట్రాఫిక్లో మనం బండేసుకెళ్తున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మన ఎదురుగా ఒక బండి ఉంది, మనం ఒక బండి ఉంది, ఎవరో ఒకళ్ళు తప్పుకుంటే కానీ వెళ్ళటం కుదరదు. ఎవరో ఒకళ్ళు తప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు తప్పుకోవాలి? ఇద్దరిది రైటే, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అది. ఇద్దరిది రైటే, అటు వచ్చిన వాళ్ళది రైట్, ఇటు వచ్చిన వాళ్ళది రైట్, ఇందులో తప్పేం లేదు. ఎవరు తప్పుకోవాలి? నేను, నా ఎదురు బండి. నేను తప్పుకుంటే నా ఎదురైన వెళ్ళిపోతాడు, కొంచెం తప్పుకొని పక్కకి వెళ్తే. కొద్దిగా నా బండిని నేను అడ్జస్ట్ చేయగలిగితే ఆయన వెళ్ళిపోతాడు, ఆయన బండిని కొద్దిగా అడ్జస్ట్ చేయగలిగితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎవరు తప్పుకోవాలి? ఇందులో అన్యాయం లేదు, అక్రమం లేదు, దుర్మార్గం లేదు. ఇలాంటి సమస్యలు బోల్డ్ ఉంటాయి సహజ కుటుంబ సభ్యుల మధ్య. అంతకు మించి పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు చేసేది ఎక్కడో అరుదుగా ఉంటాయి. ఇప్పుడు అసలు ఎవరు తప్పుకోవాలి? ఇప్పుడు ఎదుటైన ఏమనుకుంటున్నాడు? ఆయన అనుభవంలో నాది కరెక్టే, నేను కరెక్ట్గానే వచ్చాను అని చక్కగా ఆపుకు కూర్చున్నాడు అంతే. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, లారీలు, బస్సులోళ్ళు అలా ఆపుకు కూర్చుంటారు. నేనే చాలా మందితో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఎవరో ఒకళ్ళు నువ్వు కదులునైనా అని కదిపిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. అందుకని చెబుతున్నా, తెలిసిన ఉదాహరణ కాబట్టి చెబుతున్నా. ఇద్దరిదే రైటే, ఏం చేయాలి? ఇప్పుడు ఒకళ్ళు ఎవరో తప్పుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. ఆవిడ ఆధ్యాత్మికత ఏముందంటే, నాయన నువ్వు కాంప్రమైజ్ అవ్వడం వల్ల నష్టమేం లేదు కదా, ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోద్ది కదా, నువ్వు కొంచెం పక్కకి తరిగితే ఏముంది, అందులో అహంకారంతో మనకు పనే ఉంది. మంచితనం అంటే ఏంటి? అందరికీ ఉపయోగపడేలా ఉండటం, నీకు కూడా ఉపయోగమేగా.
ఇప్పుడు అహంకారం పెట్టి కూర్చొని అలా కూర్చుండు, నువ్వు కూడా గంటల గంటలు అక్కడే ఉంటావు, వెళ్ళవుగా. అదే అహంకారం అండి. అందుకని కొంచెం తగ్గించుకొని నువ్వు పక్కెళ్తే నష్టం ఏంటి? నష్టమేమైనా ఉందా? పోయింది నీకు అంది. నష్టం లేదు. భావనలో నీకు బాధ తప్ప. అంటే అహంకారం ఉంటే అది కూడా నువ్వు మంచోడు అయితే మంచి అంటే, అది మంచి అంటే ఏంటి అసలు నేను ఆడ అడగకుండానే తప్పుకుంటాను. ఎందుకని నాలాంటి మనిషే కదా పాపం, నాలాంటి మనిషే కదండి. ఏదో పొరపాటున గవుక్కుని అందరం వచ్చేస్తుంటాం, అందరం ఒకళ్ళకొకళ్ళు అడ్డు వెళ్తూ ఉంటాం. ఉన్న రోడ్లు ఎంత, కొనుక్కున్న బళ్ళు బోల్డు, వాహనదారులు ఎక్కువ, మనుషులు పెరిగిపోయారు, ట్రాఫిక్ జామ్ అవుద్ది. అదే పాపం ఆ మెయిన్ రోడ్డు అప్పుడప్పుడు అవుద్ది. ఏముంది అందులో? ఆధ్యాత్మికత చెప్పేది అది ట్రాఫిక్ జామ్ అనే కాదు, ఇంట్లో అయినా అంతే. ఇప్పుడు నా భార్య కదా, నేను సర్దుకుంటే ఏం పోయింది కొంచెం. నా పిల్లలే కదా, నేను సర్దుకుంటే ఏం పోయింది కొంచెం. నా తల్లిదండ్రులే కదా, నేను సర్దుకుంటే ఏం పోయింది కొంచెం. అంటే ఎంతవరకు సర్దుకోవటం అంటే నాకు నష్టం లేనంతవరకు, అదే చెప్పేది. అలానే నిరంతరం నష్టపోతూ సర్దుకోమని ఎవరు చెప్పట్లేదు. అసలు సర్దుకోబాక, అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళు అని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిరంతరం నష్టపోతూ సర్దుకుంటే నువ్వు నీ జీవితమే కోల్పోతావు. నీకు నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళన వచ్చేస్తాయి. సర్దుకోవటం అవ్వదు. సర్దుకోవలసిన విషయాలుంటే అలా ట్రాఫిక్ జామ్ లాగా పెద్ద ప్రమాదం లేని, నాకు ఇబ్బంది లేని, అలా పెద్ద ఇబ్బంది లేని సర్దుకో. ఏముంది అందులో? ఇబ్బంది కలిగించే అంత విషయాలు తప్పక సర్దుకోవాల్సిన విషయాలు, ఇబ్బంది కలిగించి మనసు పాడైపోయే అంత విషయాలు నేను సర్దుకోవాలి అంటే అన్నాళ్ళు సర్దుకున్నా నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతుంటావు. అందుకని ఎదుటివాడి చెడుని అది ఇంట్లో అయినా భరించబాక. సర్దుకోవటం వేరు, చెడుని భరించటం వేరు. సర్దుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఏదో కూర 5-6 ఉన్నాం ఇంట్లో, 5-6 రకాలుగా తినాలని ఉంది. కానీ రోజు 5-6 రకాలు ఎక్కడ వండుకుంటాం? బాగా ధనవంతులు అయితే వండుకుంటారు, ఆ ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇంకో రకం సమస్యలు వస్తాయి. మనం మామూలుగా ఇది అర్థం చేసుకుందాం. కాబట్టి ఏదో ఇంట్లో ఒకళ్ళకే ఇష్టం, ఇద్దరికో ఇష్టమైంది తినగలిగిందే వండుతారు. ఇవాళ నువ్వు సర్దుకో, రేపు వాళ్ళు సర్దుకుంటారు, ఎల్లుండి వాళ్ళు సర్దుకుంటారు. అలాగే జరుగుతున్నాయి జీవితాలన్నీ. దాన్ని దుఃఖంగా ఎందుకు తీసుకుంటావు? కాదు, రోజు భర్త తాగి వచ్చి చితక కొట్టేసి భార్య దగ్గర అన్ని లాక్కుపోతున్నాడు. సర్దుకోమన్నారు కదా అంటే నాకు నిజంగా జరిగింది ఇది. నేను ఇప్పుడంటే జీవితకాలం మౌనం పెట్టుకొని ఒంటరిగా కూర్చొని యూట్యూబ్లో శీర్షికలు చెబుతున్నా. ఒకప్పుడు నేను ప్రజలకి డైరెక్ట్గా చెప్పా. ఒక సందర్భంలో 1 సంవత్సరం పాటు వరుసగా ఒక ప్రోగ్రాం ఎవరో ఇన్వైట్ చేస్తే అక్కడ చెప్పా. అక్కడ ఇలా సర్దుకోమని చెప్పినప్పుడు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు సర్దుకోమని చెప్పినప్పుడు, ఒక ఆవిడ మొత్తం నా సత్సంగం అంతా అయిపోయినాక నాకు కళ్ళు తెరుచుకున్నాయండి, జ్ఞానోదయం అయింది అంటే మిమ్మల్ని కలవాలని వచ్చారు పాపం. ఆవిడ పెద్ద ఆవిడే. నా జ్ఞానోదయం అయింది, ఇక్కడి నుంచి నేను నా భర్తను ఎదిరించనండి, ఇటుగో నా భర్తను కూడా పరిచయం చేసింది. పెద్ద వయసే, ఆయనకు ఒక 60 ఉంటాయి, ఇంకొక 50-55 అట్లా ఉంటాయి. అని బాగానే ఉంది, పోన్లేమ్మ సంతోషంగా ఏదో మంచి తెలుసుకున్నారులే. నేను కూడా ఆనందపడి మామూలుగా ఊరికి అడిగాను, అసలు ఏంటి, ఏ విషయాల్లో సర్దుకుంటున్నారు ఏంటి అని. అంటే అది తెలియాలి కదా అని ఊరిని అడిగాను. సహజంగా ఇంత మార్పు ఒక సత్సంగానికి అలా వచ్చేసిందని. కానీ నిజంగా చెప్పింది పాపం, కళ్ళమని నీళ్లు పెట్టుకు మరీ చెప్పింది, నేను మారిపోతాను. కానీ నేను ఆయన్ని బాధించేది ఒక్కటే విషయం అండి. ఏంటని నేను అడిగితే చెప్పింది, ఏమీ లేదు, అసలు అన్ని విషయాల్లో ఆయనకి సహకరిస్తాను, ఆయనకి అసలు ఎదురు చెప్పను. ఒకే ఒక్క విషయంలో ఆయనకి ఎప్పుడు ఎదురు చెబుతాను, పోరాడుతానే ఉన్నాను పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు. ఆ ఒక్క విషయం కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మానేస్తానికి దాని జోలికి వెళ్ళను. ఏంటని ఆ ఒక్క విషయం ఏంటమ్మా, అది చెప్పు ముందు, సస్పెన్స్ పెట్టకన్నా. అంటే ఆయన రోజు తాగుతారండి. ఆ తాగుడు విషయంలో ఆయనతో గొడవ పడతా ఉంటాను. ఆ తాగినప్పుడు సిగరెట్లు కాలుస్తారు. అక్కడ గొడవ పడుతుంటాను, మీ ఆరోగ్యం పాడైపోద్ది, మీ జీవితం ఏంటి, పిల్లలు ఉన్నారు, కుటుంబ జీవితం ఉంది, ఆ తాగుడు వలన అనేక అనారోగ్యాలకు కూడా లోనయ్యారు ఆయన. డాక్టర్లు కూడా చెప్పారు తాగుడు మానేయమని, ఆ సిగరెట్లు మానేయమని. మళ్ళీ తాగినప్పుడే సిగరెట్ కాలుస్తాడు, విడిగా కాల్చడు. దానికి బోల్డు డబ్బులు పోతున్నాయి, ఆయన ఆరోగ్యము పోతుంది. ఇప్పుడు మరి ఆయన మీద ప్రేమ కదండి, అందుకని పోరాడేదాన్ని, ప్రేమతో పోరాడేదాన్ని, ఘర్షణ పడేదాన్ని. ఇంకా కుటుంబ ఘర్షణలు వద్దని మీరు ఇంత సత్సంగం చెబితే అర్థమైంది నాకు. ఇంక నుంచి పోరాడను, తాగని వదిలేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారమ్మా అన్న, వదిలేస్తాను, తాగమంటాను. ఇంకా ఆయన తాగుడు, ఆయన సిగరెట్లు, ఆయన ఎందుకు ప్రశాంతంగా ఉంటాం అందరం. అదేంటమ్మా, తాగి చచ్చిపోతాడు కదా, నేను అలా చెప్పలేదు తెలియ అన్న. అంటే ఎలా చెప్పాలో కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా చెప్పాలని అర్థమైంది. అందుకే ఇలాంటి ప్రశ్నలు పుడతా ఉంటాయి. ఎందుకని ఒక శీర్షికలో
ఒక శీర్షికలో కాదు, అసలు 1,00,000 శీర్షికల్లో కూడా మొత్తం విషయాలన్నింటినీ అందరికీ అర్థమయ్యేలా చెప్పలేం. ఎన్ని చెప్పినా ప్రశ్నలు పుడతానే ఉంటాయి. అందుకే అడగండి అంటూ ఉంటాను. ఎందుకంటే నేను చెప్పే భావం వేరు, మీకు అర్థమయ్యే భావం వేరు. ఆవిడకి అలా అర్థమైంది. అమ్మ మీరు మానద్దు, మీరు పోరాడుతానే ఉండండి అని చెప్పాను. ఆయన తాగుడు మానే వరకు పోరాడండి. ఆ పక్కన ఉన్న ఆయనకి చెప్పాను, ఏమంటే అది పోరాటం కాదు, మీ మీద ప్రేమ. మీరు ఏమైనా అనుకోండి, ఆయన తిడతాడంట, ఆ తాగినప్పుడు మాత్రం తిట్టి కొడతాడంట, విడిగా చాలా బాగా చూసుకుంటాడు. మీరు ఇది ఆపొద్దని చెప్పాను. ఆపొద్దు, మీరు పోరాడుతూనే ఉండండి. ఎందుకంటే దానివల్ల ఆయన ఆరోగ్యం పోద్ది. డాక్టర్లు కూడా మానమని చెప్పారు. ఆయన ఇబ్బందులు పడ్డాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే మనిషిని కోల్పోతాడు. కట్ పోరాడాల్సిందే. అక్కడ చెడుని అంగీకరించకండి. అంటే మీరు కోల్పోయే స్థితి అయినా, అంటే మీరు మిమ్మల్ని కోల్పోయే స్థితి అయినా, మీరు మీ ఎదుటి వాళ్ళని కోల్పోయే స్థితి అయినా అక్కడ పోరాడాల్సిందే. దాన్ని కాంప్రమైజ్ అవ్వమని ఎవరు చెప్పరు అసలు. అది మీకు అర్థం అవటంలో లోపం. అలా అర్థమైంది ఆవిడికి. వెంటనే వెళ్ళి చెప్పాను. అప్పటి నుంచి సత్సంగాలు చెప్పేటప్పుడు వీలున్నంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఎంత వివరంగా చెప్పినా ఎన్ని చెప్పగలుగుతాం? ఒక శీర్షికలోనో లేకపోతే 100 శీర్షికల్లోనో. అసలు ఇప్పుడు నేను చెప్పిన 2200 పైన దాటిపోయిన శీర్షికలు ఇవన్నీ ఎవరింటారో ఒక శీర్షికని ప్రశ్నేసేస్తారు. వాళ్ళు 2200 వినండి, మీరు వరుసగా వింటూ ఉండండి, మీకు ప్రశ్నలే పుట్టవు. పుట్టిని అడగండి, తప్పు లేదంటున్నా. ఒకటే విని మీరు ప్రశ్న అడిగినా నేను చెబుతా. ఎందుకంటే నేను చెబుతున్నది అసలు ఆధ్యాత్మిక చదువు కోసం, ఆత్మజ్ఞాన చదువు కోసం, వ్యక్తిగతంగా మనిషి తనను తాను తెలుసుకోవటం కోసం. వ్యక్తి గ్రామర్ ఇది, వ్యక్తికి సంబంధించిన ఇంటర్నల్ ఇది. దానివల్ల నాకు ఉపయోగం ఉంది. నాకు చక్కటి ఆధ్యాత్మిక కాలక్షేపం అవుద్ది, మంచి కాలక్షేపం అవుద్ది, కాసేపు జ్ఞాన కాలక్షేపం అవుద్ది, కాసేపు ఇందులో నా మనసు నా భావాలన్నీ ఇందులోనే ఉంటాయి. అందుకని మీరు అడగండి, చెబుతుంది. నాకే ఉపయోగం, మీకేం ఉపయోగం నాకు తెలియదు. అసలు మీకు ఉపయోగపడుతున్నానని నేను అనుకోవట్లే. కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. ఎవ్వరూ కూడా మొత్తం సందేహ నివృత్తి అయ్యేలా చెప్పలేరు. అలా ఒకవేళ చెప్పగలిగి ఉండుంటే, ఇక సందేహాలు పుట్టకుండా మనిషికి చెప్పేయగలిగి ఉండుంటే, మనకు ముందు భగవద్ అవతారాలు ఎన్నో వచ్చినాయి. ఎంతోమంది గురువులు, మహాత్ములు, దేవుళ్ళు ఎన్నో లక్షల కోట్ల గ్రంథాలు రచించి చెల్లారు. ఇక్కడ అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని మతాలలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని విధానాలు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, అయినా మనం స్టిల్ మాట్లాడుకుంటానే ఉన్నాంగా. అంటే ఏంటి? నువ్వు నిర్ణయించుకుంటే తప్ప, నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప, నీలో జరుగుతున్నటువంటి నీ శరీర ప్రాసెస్, నీ మనో ప్రాసెస్, నీ జీవితం ఎలా సాగుతుంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, అసలు నీ శరీర తీరేంటి, నీ మనసు తీరేంటి, నీ ప్రాణశక్తి ఏంటి, సృష్టికి నీకున్న సంబంధం ఏంటి అని నీకు పూర్తిగా నీ గురించి తెలిస్తే తప్ప నీలో మార్పు రాదు. అప్పుడు సందేహం పోద్ది. దేహం గురించి పూర్తిగా తెలిస్తే సందేహం పోద్ది. అది ఆధ్యాత్మికత అంటే. లేకపోతే బోల్డ్ మంది మహాత్ములు, దేవుళ్ళు లక్షల కోట్ల గ్రంథాలు ఇచ్చి కోటాను కోట్ల ఉపన్యాసాలు చెబుతానే ఉన్నారు. ఇప్పటికి కూడా మహాత్ములు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. మరి సందేహాలు ఆగట్లేదుగా. అదంతే, నీకు నువ్వు పోగొట్టుకోవాలి. సందేహం ఎవరికాళ్ళు లేకుండా చేసుకోవాలి. అంటే వాళ్ళే నిర్ణయించుకోవాలి, నేను మారాలని, నేను తెలుసుకోవాలి, నన్ను నేను గమనించుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకొని నన్ను నేను సరైన మార్గంలో నడుపుకొని నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ జ్ఞానయుతంగా మంచిగా సాగాలి అని ఆ వ్యక్తి అనుకుంటేనే జరుగుద్ది. ఎవరో అనుకుంటే అసలు జరగదు అది. ఎందుకంటే ఎవరో బోల్డ్ మంది అనుకున్నారు, ఎంతోమంది మహాత్ములు అనుకున్నారు, ఎంతోమంది దేవుళ్ళు అనుకున్నారు, ఎంతోమంది దేవతలు అనుకున్నారు, ఎంతోమంది ఎన్నో లక్షల కోట్ల గ్రంథాలు రచించి ఇచ్చారు. వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఇది ఇలాగే సాగుతుందిగా, మనం చెప్పుకుంటానే ఉన్నాంగా, మారిపోలేదుగా. మనం అనుకుంటే మారుతాం. అదే ఆధ్యాత్మికత చెబుతుంది. అదే రమణ భగవానులు చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకో. నీకేమైనా కావాలంటే నువ్వు చేయగలిగింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను మార్చుకోవటం, నిన్ను గమనించుకోవటం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. ఆ ప్రాసెస్ ఇది. ఆ ప్రాసెస్లో సాగుతున్నాం. ఇక్కడ మళ్ళీ మనం ఇందులో ముఖ్యమైన విషయం మాట్లాడుకునే విషయం ఏంటంటే, బేసిక్ పాయింట్లో శరీరపరంగా మనం భౌతికమైనటువంటి జీవితం, కుటుంబ జీవితం కావచ్చు, సమాజ జీవితం కావచ్చు, జీవించేటప్పుడు నేను అనుకునే వ్యక్తి ఎలా జీవిస్తున్నాడంటే తనకు తెలిసిన భావాలతో, తన అనుభవాలతో, తన జ్ఞానంతో. కానీ రెండవ వాడి దగ్గర ఏముంది? వాడి అనుభవం ఉంది, వాడి జ్ఞానం ఉంది, వాడికి తెలిసింది ఉంది.
వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అప్పుడు రెండవ వాళ్ళతో ఉండేటప్పుడు నేను నా జ్ఞానంతో, నా బుద్ధితో, నా ఆలోచనతో, నా సత్యంతో ఉంటున్నానని ముందు నువ్వు గ్రహించు. అది అసలు ఆధ్యాత్మికత చెప్పేది. అలా గ్రహించి అప్పుడు ఎదుటి వాళ్ళకి అది సూటబుల్గా ఉందా లేదా, లేకపోతే ఎదుటి వాళ్ళది ఏంటో తెలుసుకొని వాళ్ళతో వాళ్ళకి తగ్గట్టుగా ఉండు. అలా ఉండటం నువ్వు జ్ఞానంలో, ఊహలో మాత్రమే ఎదుటి వాళ్ళ ప్లేస్లో కూర్చోవాలి. ఎదుటి వాళ్ళ స్థానంలోకి నువ్వు వెళ్ళి ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే కేవలం ఆలోచనగా, జ్ఞానంగా, ఊహగా కుదురుద్ది. అది అనుభవంగా కుదరదు. అనుభవం అయితే నీదే. అయితే అలా ఉండొచ్చు. ఎందుకని మనం మనుషులుగా కనుక, మనకున్న శరీర తీరులు ఒకటే కనుక, పంచేంద్రియ తీరులు ఒకటే కనుక, మానవ జీవితాలన్నీ ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి కనుక, కేవలం భావాలు అంటే ఇష్టాయిష్టాలు, భావాలు, మనసులు మాత్రమే మారతాయి కనుక కొద్దిగా నువ్వు దగ్గరగా వెళ్ళొచ్చు ఊహలో, జ్ఞానంలో. అలా వెళ్ళగలిగినప్పుడు ఏ విషయమైనా రెండవ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ స్థానంలో కూర్చొని వాళ్ళ ప్లేసులోకి నువ్వు వెళ్ళి అప్పుడు వాళ్ళతో డీల్ చేయి. అది నీ అవసరమైన, వాళ్ళ అవసరమైన. అలా అందరూ ఎదుటివాడి ప్లేసులోకి వెళ్ళి చేస్తున్నారనుకోండి, అసలు ఘర్షణ ఉండదు. కాంటున్నా ఇది ఒక్కళ్ళకి, నీకు నాకు చెబుతుంది కాదుగా, అందరికీ. ఇది అందరికీ వర్తిస్తుంది. మన ఎదుటోళ్ళకి వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. అంతకు తప్ప దారి లేదు. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన ఫ్రీడమ్. నిజమైన ఫ్రీడమ్ ఇవ్వగలిగింది ఆధ్యాత్మికత. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది వచ్చినా భౌతికమైనటువంటి ఫ్రీడమ్ లే. మనం ఫ్రీడమ్ అనుకుందాం, ఇంకోటి ఫ్రీడమ్ అనుకోడు. ఒక రాజకీయ పార్టీ ఉంది, ఇప్పుడు అది గెలిచితే నేను ఇన్ని చేస్తానంటది. పక్క రాజకీయ పార్టీ వచ్చి ఇచ్చి అది మంచిది కాదు, మేము గెలిస్తే ఇన్ని చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఏది కరెక్ట్? ఎవరికాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ అనుకుంటున్నారు అంతే. మనిషికి శరీరంలో ఉన్నంతకాలం, అసలు శరీరం నేను అనుకున్నంతకాలం ఫ్రీడమే లేదు. ఎందుకు లేదు? నీ శరీరం సృష్టికి అనుగుణంగా సాగిపోతుంది, నీ ప్రమేయంతో సాగట్లేదు. అసలు అది దాని అంతటా అది పుట్టింది, నీకు తెలీదు. దాని అంతటా అది పెరుగుతో వెళ్ళిపోతుంది. నువ్వేదో తింటావు, తాగుతావు, నా ఇష్టం అంటావు తప్ప దాని పెరుగుదల నువ్వు ఆపలేవు, దాని తరుగుదల నువ్వు ఆపలేవు, దాని మరణాన్ని ఆపలేవు, దాని వృద్ధాప్యం ఆపలేవు. నీకు ఫ్రీడమ్ ఎక్కడుంది అసలు? అసలు ఫ్రీడమ్ నీకే లేదుగా. శరీరపరంగా ఎవరికి ఫ్రీడమ్ లేదు. సృష్టికి అనుకూలంగా పోవటం, చావటం అంతే. చావాలని ఎవడనుకుంటాడు? కష్టాలు పడాలని ఎవడనుకుంటాడు? అనారోగ్యాలకు గురవ్వాలని ఎవడనుకుంటాడు? బాధలు పడాలని ఎవడనుకుంటాడు? కానీ పడుతున్నారు, అన్నీ వచ్చినాయిగా. ఎందుకని? శరీరపరంగా ఎవరికి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇదిగో నువ్వు జ్ఞానం తెలుసుకుంటే కొంచెం ఎదుటోడికి నువ్వు ఫ్రీడమ్ ఇవ్వచ్చు, కొంచెం నువ్వు ఫ్రీడమ్ తీసుకోవచ్చు. అంటే ఇది అందరూ అర్థం చేసుకుంటే మళ్ళీ సృష్టిపరంగా తప్పదు. నేను శక్తి నేను తెలుసుకుంటే సంపూర్ణ ఫ్రీడమ్ వస్తుంది. అయినా శరీరానికి ఫ్రీడమ్ ఉండదు. అప్పుడు కూడా శక్తి భావనలో ఫ్రీడమ్ ఉంటుంది. భావనలో శక్తి ఫ్రీడమ్ అది అంతే. శక్తికి ఉన్న ఫ్రీడమ్ శరీరానికి లేదు. ఆ విషయాలని చెప్పేది ఆధ్యాత్మికత. అది నిజమైన ఫ్రీడమ్ నీకు ఇప్పించగలిగింది, ఇచ్చేది ఆధ్యాత్మికత. అందుకని జాగ్రత్తగా తెలుసుకోండి. భౌతిక జీవితంలో మనం ఎదుట వాళ్ళతో ఉండేటప్పుడు మన వైపు నుంచి ఉంటున్నాం, ఇది ప్రథమ సత్యం. కాబట్టి ఎదుట రెండవ ఎవరైనా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, వాళ్ళతో ఉండేటప్పుడు మన వైపు నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకేం అవసరం అది చేయటం, లేదా మనకు అవసరమైంది ఒకవేళ చేయించుకుంటున్నా వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వివరించటం. దీన్ని అందరూ చేయొచ్చు. ఒకవేళ చేయటం కుదరని పరిస్థితులు అయితే వాళ్ళని అడిగి చేయంతే, సింపుల్. వాళ్ళని సంప్రదించు, నీ వైపు ఏంటని తెలుసుకో. వాళ్ళని అడిగేసే నీకు అర్థం కాకపోతే. ఇక్కడ జీవితం మంచిగా ఉండటం అంటే ఇంత ఇంకేం లేదు. మంచిగా ఉండటం అంటే నీకు తెలిసినట్టు. ఇప్పుడు ఒక ఆయనకి జిలేబీ ఇష్టం అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు జిలేబీ కొనుక్కొచ్చేస్తాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, చక్కగా జిలేబీ తీసుకొచ్చేస్తాడు. అంటే ఏంటి? ఆయన మంచిగా చేశాడు, అందరి కోసమే తెచ్చాడు. తను కూడా ఎంత తింటాడు, మిగిలిన వాళ్ళందరూ తింటారని తీసుకొచ్చాడు. కానీ తనకిష్టమైన జిలేబీ తెచ్చాడు, అది ప్రాబ్లం. ఆ కుటుంబ సభ్యులు తలకొట్టుకుంటారు, రోజు జిలేబీ పట్టుకొస్తాడు, ఎవడు తింటాడు ఈ జిలేబీ, ఎవడికి ఇష్టమని. కానీ యజమాని కాబట్టి, డబ్బు సంపాదిస్తాడు కాబట్టి, తీసుకొస్తాడు కాబట్టి, గట్టిగా ఏమన్నా అంటే గుర్రుగా చూస్తాడు కాబట్టి, అరుస్తాడు కాబట్టి, కరుస్తాడు కాబట్టి నోరు మూసుకొని తింటారు. ఎలా ఉందా, వేడివేడిగా చేయించుకు తెచ్చానంటాడు.
బాగుందంటారు, లోపల అమ్మనాభూతులు తిట్టుకుంటుంటారు. రోజు జిలేబీ ఎవడు తింటాడు రా సన్నాసి అని లోపల అనుకుంటుంటారు. అక్కడే జస్ట్ సింపుల్, జిలేబీ కొని తప్పులేదు, నీకు ఇష్టంగా కొను, నీకు కొద్దిగా కొను, మొత్తం అందరికీ జిలేబీ కొనబాక. మీ నాన్నకి ఇష్టం ఏంటో తెలిస్తే అది తీసుకో, మీ అమ్మకి ఇష్టం ఏంటో తెలిస్తే అది తీసుకో, అన్ని కొద్ది కొద్దిగా తీసుకో. అందరికీ సరిపోయిన జిలేబీ కొంటున్నావుగా, దాన్ని తగ్గించాయి, కట్ చేసాయి. ఏమంటే అంత ఎక్కడ కొనగలం అంతమంది కానీ అడగబాక, కొద్ది కొద్దిగా కొను. మీ నాన్నకేమి ఇష్టమో, మీ అమ్మకేమి ఇష్టమో, మీ ఆవిడకేమి ఇష్టమో, మీ పిల్లలకేమి ఇష్టమో కొద్ది కొద్దిగా కొను. లేదా ఒకరోజు అది ఒకరోజు ఇది కొను. ఒకవేళ వాళ్ళ ఇష్టాలు నీకు తెలియదు అనుకో, నీ జిలేబీ నాలుగు రుద్దేయటం ఎందుకు, అడుగు వెళ్ళాలని, నాన్న నీకేమి ఇష్టం చెప్పు తెచ్చి పెడతాను, నేను నాకు జిలేబీ ఇష్టం అనుకుంటున్నాను, నీకు జిలేబీ ఇష్టమో లేదో మరి నువ్వు హల్వా తెమ్మంటే హల్వా తెస్తాను, లేదా నీకేమి ఇష్టమైతే అది తీసుకొస్తాను. ఉదాహరణ చెప్పాను. ఎక్కడైనా ఏదైనా ఇంతే, ఎక్కడైనా ఏదైనా ఇంతే. ఎందుకనంటే ఎదుటవాడిది ఊహలో జ్ఞానంలో మాత్రం ఎదుటివాడి ప్లేస్లోకి వెళ్ళగలవు, వెళ్ళలేని రోజున అడిగి తీసేయి. ఇది మంచితనం. భౌతిక జీవితం ఇలా గడపమని ఆధ్యాత్మికత చెబుతుంది. ఆధ్యాత్మికత ఏం చెప్పిందంటే నీ శరీర పనితీరు, నీ అనుభవాలు, నీ ఆలోచనలు, నీ మనసు, నీ భావాలు నీకు అనిపించడం సత్యమే, కానీ నువ్వు వాటినే ఎదుటోళ్ళకు రుద్దేస్తున్నావు, గమనించు అని చెప్పింది. అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇలా జరిగిపోతుంది, అందువలన ఘర్షణలు వస్తున్నాయి. అలా అందరూ ఎదుటోళ్ళ మీద రుద్దేసుకుంటా ఉంటే ఒకరికొకరికి ఘర్షణలు వస్తున్నాయి. కాబట్టి అది గమనించి రుద్దకుండా ఎదుట వాళ్ళదేంటో తెలుసుకొని ప్రవర్తించు చాలు అని చెప్పింది. అక్కడ శాంతి సామరస్యాలు వచ్చేస్తాయి, అయిపోయింది. ఇది భౌతికంలో ఇంకా శాంతి సామరస్యాలు వచ్చేసినట్టు, అది ఎప్పుడు మంచిగానే ఉండమని చెప్పింది. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ మంచిగా ఉండటం అనేది ఏంటి, ఆధ్యాత్మిక చదువు. ప్రపంచంలో అందరూ ఇలాగే ఉండాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఇలాగే ఉండాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కాకుండా ఎదుటి, అంటే రెండో వాళ్ళు ఉన్నప్పుడు, రెండో వాళ్ళు లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండి. ఇప్పుడు పడుకుంటావు, నీ ఇష్టం వచ్చిన మంచం మీద ఎవరో లేరు, నీ ఇష్టం వచ్చినట్టు పడుకో, డొల్లుతావో పొర్లుతావో నీ ఇష్టం. కాదు పక్కన ఇంకో మనిషి ఉన్నారు, వాళ్ళని తన్నేయకుండా తోసేయకుండా పడేయకుండా జాగ్రత్తగా పడుకో. పక్కన మనిషి ఉండి మళ్ళీ తప్పుతుంది. నీకు ఇండివిజువల్ అయినప్పుడు నీ ఇష్టం, రెండవ వాళ్ళు ఉన్నప్పుడు ఇంతే. ఇది భౌతిక సత్యం. అందులో గ్రామర్ పాయింట్ ఏంటి అంటే నా భావాలతో నేను వెళ్ళిపోతున్నాను ఎదుటి వాళ్ళ వైపుకి, నా భావాలను వాళ్ళ మీద రుద్దేస్తున్నాను కాదు, వాళ్ళ భావాలు ఏంటో తెలుసుకొని ప్రవర్తించాలి, ఇంతే. ఇది మంచి, ఇది ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే ఓకే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఇలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏదో నేను చేయగలిగిన మంచి చేస్తున్నాను, ఎదుటోళ్ళకి ఆ మంచి తెలియదు, చేయట్లేదు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, పొన్నే సర్దుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి తెలియనోడు ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆడికి తెలియదుగా. అప్పుడు ఆడికి కూడా ఇటువంటి ఉపన్యాసం వినిపించు, ఇటువంటి జ్ఞానం వినిపించు. నువ్వు చెప్పక ఉపన్యాసం, ఎవరన్నా చెప్పింది వినిపించు. నీతో ఘర్షణ పడేవాడు నువ్వు చెప్పిన ఉపన్యాసం ఎందుకంటాడు? వాళ్ళకి అర్థమయ్యేలా ఏదన్నా ప్రయత్నం చేయి, లేకపోతే సర్దుకొని వెళ్ళిపో. అంతకంటే ఇంక దారి లేదు జీవితంలో. ఇంతే జీవితాలు. ఒక మూర్ఖుడిని మనం ఏం చేయగలం, నేను వినను అని కూర్చొని మనం ఏం చేయలేంగా. నువ్వు మూర్ఖుడు కాకుండా నువ్వు మూర్ఖుడు కాకుండా ఉండొచ్చు. ఆ ఒక్క ఛాన్సే సృష్టి నీకు ఇచ్చింది. సృష్టి పక్కోడిని మార్చే అవకాశం మనకి ఇవ్వాలి, మనల్ని మనం మార్చుకునే అవకాశం ఇచ్చింది. సృష్టి పక్కోడి లోపలికి వెళ్ళాడు హృదయాన్ని గమనించే అవకాశం మనకి ఇవ్వాలి, మన హృదయం మనకు తెలిసేలా పెట్టింది. సృష్టి పక్కోడి అనుభవాలు, పక్కోడి ఆలోచనలు మనకు తెలిసేలా పెట్టల, పక్కోడి కోరికలు. మన అనుభవాలు, మన ఆలోచనలు మనకు తెలిసేలా పెట్టింది, మనకు అర్థమయ్యేలా పెట్టింది. మనం మార్చుకోవచ్చు. ఆ ఛాన్స్ మన దగ్గరే ఉంది. మిగిలిన ఏ ఒక్క ఛాన్స్ సృష్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరిది వాళ్ళకే ఇచ్చింది. ఇది రూల్ ఇక్కడ సృష్టిలో. ఆ రూల్ ప్రకారమే ఆటాడాలి అంతే. ఇది భౌతికం. ఆధ్యాత్మిక చదువు అంటే భౌతికంలో అందరూ ఎలా బతికితే సామరస్యతలు ఉంటాయి, లేదా సర్దుబాటు, ఇంకో దారి. అంటే ఎదుటోడు లేకపోతే నువ్వైతే మంచిగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువుకొని తెలుసుకుంటున్నావు కాబట్టి, నీకు అర్థమైంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే దీంతో డెప్త్గా నన్ను నేను పరిశీలించుకోవటం. అసలు ఈ శరీరం ఏంటి, నా మనసు ఏంటి, దీని పనితీరు ఏంటి, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు నన్ను మార్చుకోలేకపోతున్నాను, నన్ను నేను మార్చుకునే ప్రయత్నం. నిరంతరం నాలో చెడును గమనించుకుంటూ చెడు చేయకూడదు, ఈ చెడు వలన ఇతరులకు నష్టం ఉంది, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఎదుటి వాళ్ళు కష్టపడతారు, ఎదుటి వాళ్ళు గాయపడతారు, ఎదుటి వాళ్ళ మనసులకు గాయాలు అవుతాయి, అలాంటివి చేయకూడదని
నీకు నువ్వు తర్ఫీదునిచ్చుకోవటం. నువ్వే గురువు, నువ్వే శిష్యుడు, నువ్వే దేవుడు, నువ్వే భక్తుడు, నువ్వే మాస్టర్, నువ్వే విద్యార్థి. ఇది ఆత్మజ్ఞాన చదువు. నిన్ను నువ్వు చూసుకుంటూ నీకే నువ్వు చెప్పుకుంటూ నిన్ను మార్చుకునే ప్రయత్నం చేసుకోవడం. అలా చేసుకోమని నీకు చెప్పటం కుదురుద్ది తప్ప నీకు నువ్వే చెప్పుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి. అసలు నువ్వు మంచోడువో మంచిదానివో, నువ్వు చెడ్డోడువో చెడ్డదానివో ఎవరికి తెలుసు? నీకు కదా తెలుసు. అందులో నీ ఏ మంచులు, ఏ చెడులు, ఏ మార్చుకోవాలి, ఏ అక్కర్లేదు, అది కూడా నీకే తెలుసు, ఎవరికి తెలుసు. కాబట్టి నీ లోపలికి నువ్వు ప్రవేశించడం ఆత్మజ్ఞానం చదువు. ప్రవేశించి నిన్ను నువ్వు నిరంతరం ప్రతిరోజు గమనించుకుంటావు. ఎందుకని మెలకువలో నువ్వు మాట్లాడే మాటతో మొదలుకొని నీ ప్రతి కదలిక పరిశీలించి చెయ్యంతే. పరిశీలించకుండా ఎలా చేస్తావు అసలు? మీరు చూడండి, మనం పరిశీలించడం తేలిక అని మనకు అనిపించవచ్చు. అసలు మనం నడిచేటప్పుడు చూడకుండా నడుస్తామా? ఇప్పుడు కళ్ళు తెరిసాం, మంచం మీద దిగాలనుకోండి, మంచం మీద దిగేటప్పుడు కళ్ళు తెరిచి చూసుకోకుండా దిగుతామా? అన్నీ వినకుండా, అంటే చెవులతో శబ్దాలు వినకుండా, కంటితో చూడకుండా, వాసనలు చూడకుండా అసలు నడుస్తాం, జీవించడం కుదురుతుందా? అన్నీ పరిశీలించుకే చేస్తున్నావు రోజు నువ్వు. అలాగే దీన్ని కూడా పెట్టుకో ఒక పరిశీలనగా. నా మాట ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా నడత ఎలా ఉంది, నా బుద్ధులు ఎలా ఉన్నాయి, నా గుణాలు ఎలా ఉన్నాయి. నువ్వు చూసేదేంటి? రోడ్డు ఎలా ఉంది, కాలేసే చోట ఎలా ఉంది, తినేది ఎలా ఉంది, తాగేది ఎలా ఉంది, ఇవి చూస్తున్నావు. వాటితో పాటు ఇది కూడా చూసుకో. అవి పరిశీలిస్తున్నావు, ఇది కూడా పరిశీలించుకో. ఇది పరిశీలించాలంటే నిన్ను నువ్వు చూసుకోవాలి. అంతర్నేత్రం నీ లోపల నీకు. మళ్ళీ అంతర్నేత్రం అంటే ఏదో ఊహించుకోబాకండి అక్కడ ఏదో ఉందని. ఏమి లేదు, నీ భావాలు నువ్వే గమనించుకో, నీకు తెలుస్తాయి కాబట్టి. అందులో చెడుని తొలగించుకో. అది హఠాత్తుగా పోకపోవచ్చు, కొద్ది కొద్దిగా ప్రయత్నించు. ఎందుకంటే అసలు దారి లేదు. ఎవరో మహిమలతో మాయలతో మీ నెత్తి మీద చేతులు పెట్టేసి, లేదా మీకు మంత్రోపదేశాలు చేసేసి, అవి చేసేసి ఈ చేసేసి మిమ్మల్ని మారుస్తారనుకోబాకండి. నేను మంత్రాలను తప్పు అంటలా. నువ్వు మారాలనుకోకుండా నిన్నెవరో మార్చలేరు. నీలో చెడు నువ్వు పోగొట్టుకోవాలనుకోకుండా నిన్నెవరో మార్చలేరు. అసంభవం. అంటే ఆ ఫెసిలిటీ సృష్టి ఇవ్వలేదు. సృష్టి ఇండివిజువల్గా ఎవరి కాళ్ళకే ఇచ్చింది. నీ సంకల్పం చేత మాత్రమే నువ్వు మంచిగాను చెడ్డగాను జీవిస్తావు. కేవలం నీ సంకల్పమే, నువ్వు అనుకోవటమే. కాబట్టి ఆత్మజ్ఞాన చదువు అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటం. నీ లోపలికి నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు ప్రయత్నించుకొని నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి. ఆ మార్చుకునే ప్రయత్నంలో ఆ చెడుని తొలగించుకోవడానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అలా నిన్ను గమనించుకోవటం అనేది ఒక సాధనగా అలవాటు చేసేసుకో. రోజు లేవగానే ఎలా అయితే కళ్ళు నేలను చూసి కాలు ఎక్కడేస్తున్నాం, పనులు చేసేటప్పుడు ఆ వస్తువును చూసుకుంటూ పనులు అన్ని గమనించుకుంటూ చేస్తున్నాం. మొత్తం రాత్రి పడుకునే వరకు పంచేంద్రియాలతో గమనిస్తూ జీవిస్తాం. ఏ పని చేసినా గమనించుకుంటూ జీవిస్తాం. అలాగే నిన్ను నువ్వు కూడా గమనించుకుంటూ చేయంతే, ఉదయం నుంచి రాత్రి వరకు. జస్ట్ సింపుల్ అంతే. అందులో చెడు ఉంటే తీసేయి. అది సంవత్సరాలు పట్టొచ్చు, పట్టని, కానీ తీసేస్తూ ఉండు, కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది. చేయలేకపోతే ముందు బలంగా అనుకుంటూ ఉండు. అనుకోక బలం వచ్చి ఆటోమేటిక్గా తీయగలుగుతావు. అలాంటి అవకాశం మనిషికి ఉందని చెప్పేదే ఆత్మజ్ఞాన చదువు. నిన్ను చూసుకో, నువ్వు తెలుసుకో. హఠాత్తుగా అన్ని పోకపోవచ్చు, కానీ అనుకో, ప్రయత్నించు. అలా కొద్ది కొద్దిగా చెడులన్నీ తొలగించుకో, మంచిగా జీవించు. ఇది నీ ఒక్కళ్ళకే చెబుతుంది కాదుగా. ఏమండి నేను ఒక్కళ్ళని ఇలా అయిపోతే మరి మిగిలిన ప్రపంచం అంతా నన్ను బాధ పెడుతుంది కదండి అని ప్రశ్న వేశారనుకో. అందరికీ చెబుతున్నాం, ప్రపంచం మొత్తానికి. ఇది వాళ్ళని కూడా మారిపోమ్మనే. అంతే సింపుల్. ఇది ఎవరికి వాళ్ళు తీసుకోవాలి అంతే. మళ్ళీ ఆ ప్రశ్నకి ఆన్సర్ ఉండదు. ఎందుకని ఇది అందరికీ చెబుతున్నా, ఎవరిని ఉద్దేశించి అవట్లేదుగా పేరు పెట్టి ఫలానా నువ్వు అని. ఎవరింటే వాళ్ళు. విననోళ్ళని మనం ఏం చేస్తాం? అసలు విననోళ్ళని మనం ఏం చేయగలం? ఇప్పుడు పొద్దున్నే లేవగానే వెళ్ళి మందుల షాపు కాడ ఆ బారు కాడ కూర్చున్నాడు, మందు షాపు కాడ. ఇంకా మందు షాపు ఓపెనే చేయలేదు, వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చున్నాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడో తీసుకు తాగేద్దామని. మనం ఏం చేస్తాం? పొద్దున్నే బయలుదేరిపోయాడు దొంగతనాలకు, ఏ చెడ్డ పనులకి. మనం ఏం చేస్తాం? వాళ్ళని ఎవరిని మనం ఏం చేయలేము. విన్న వాళ్ళకే. మన ఉద్దేశం అయితే మొత్తం ప్రపంచం అంతా వినేయండి, మారిపోండి అనే. నేను మనమని కాదు, ఎవరు చెప్పిన అంతే అంటున్నా. కాబట్టి ఇందులో ప్రశ్న లేదు. కానీ ఛాన్స్ అయితే నిన్ను మార్చుకోవడం మాత్రమే ఉంది, ఇంకోళ్ళు మార్చడం లేదు. ఈ విషయం నీకు తెలియాలి. వాళ్ళు ఎందుకు మారటం లేదని తలబద్దలు కొట్టుకోకు. నేనెందుకు మారటం లేదని తలబద్దలు కొట్టుకో. నేనెందుకు చెడు పోగొట్టుకోవట్లేదని తలబద్దలు కొట్టుకో. నేనెందుకు మంచిగా ఉండట్లేదని తలబద్దలు కొట్టుకో. నా అత్యాశలు, నా దురాశలు, నా దుర్మార్గాలు నాలో ఎందుకు పోవట్లేదని తలబద్దలు కొట్టుకో.
నాలో అజ్ఞానం ఎందుకు చచ్చిపోవట్లేదు, జ్ఞానం ఎందుకు పెరగట్లేదని తలబద్దలు కొట్టుకో. నిన్ను నువ్వు చూసుకో. అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా నిరంతరం నువ్వు నీ ఆలోచనలు, నీ భావాలు నిన్ను గమనించుకో. మంచిలన్నీ ఉంచుకో, చెడు మొత్తం తొలగించుకో. ఇలా మొత్తం జరిగిపోయింది అనుకోండి. అసలు ఇప్పుడు ఈ సోదరు ప్రశ్న అడిగినట్టుగా మనుషులందరూ ఇలా ఉన్నారనుకోండి, అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు? ఫ్రీడమ్ లేకపోవటం ఏంటి? ఆక్రమణలు ఎక్కడుంటాయి, దురాక్రమణలు ఎక్కడుంటాయి, దుర్మార్గాలు ఎక్కడుంటాయి, ఎందుకుంటాయి? అవి వద్దనే వ్యక్తి మారితే తప్ప అవన్నీ ఆగవో అనేటువంటి దాన్ని ఆధ్యాత్మికతలో చెప్పుకుంటున్నాం. ఆ వ్యక్తులందరూ మారిపోతారా ఏంటంటే, ఎక్కడ కుదురుద్దండి అంటే దానికే చట్టాలు, న్యాయాలు, పోలీసులు, మిలిటరీలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్తవి కూడా పెడతారు, వస్తాయి. మనుషులు ఆ పనుల్లోనూ ఉన్నారు. ఏ పనుల్లో పనుల్లో ఉన్నారు, అది గమనించండి. అవి లేవు అనుకోబాకండి. ప్రతి సమస్యకి పరిష్కారాలు వస్తున్నాయి, అక్కడ కొత్త చట్టాలు వస్తున్నాయి, కొత్త నిఘాలు వస్తున్నాయి. ఇది మనం మాట్లాడుకుంటుంది ఆధ్యాత్మికత. భౌతికంలో అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సైబర్ క్రైమ్లు అన్నారు. సైబర్ క్రైమ్లకు సంబంధించిన విభాగాలు బోల్డ్ వచ్చేసినాయి ఇప్పుడు. అంటే సోషల్ మీడియాలో చేసే తప్పులకి అలా అన్నిటికీ అన్నీ వస్తాయి. మనం మాట్లాడుకుంటుంది వ్యక్తిలో తప్పు పోగొట్టుకోమని. ఆయన తప్పు పోగొట్టుకోవాల్సింది నువ్వు అని. తప్పును పట్టుకోవటం కాదు, ఎదుటోడు తప్పు చేయకుండా ఆపటము కాదు. ఆ రెండు కుదరవు. తప్పును పట్టుకోవడం కుదురుద్ది, శిక్షించడం కుదురుద్ది, కానీ తప్పు చేయకుండా ఆపటం కుదరదు. తప్పు చేయకుండా ఆపేవాళ్ళు ఎవరో? నన్ను నేనే ఆపుకోవాలి, మిమ్మల్ని మీరే ఆపుకోవాలి, ఎవరిని వాళ్లే ఆపుకోవాలి. అందుకని మన మూలంలోనే ఆధ్యాత్మికత మూలంలోనే మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అది మూల మార్పు. ఇది మూలంలో మార్పు రావాలి. అది ఎవరికాళ్ళే చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి మీ స్వీయంలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ, మీలో చెడును పోగొట్టుకుంటూ, మంచిని ఉంచుకొని ఆ మంచిని పెంచుకుంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా జీవించటం అనేది జీవితం యొక్క ప్రథమ కర్తవ్యం. నొప్పించక తానవ్వక, ఇది ప్రథమ కర్తవ్యం. ద్వితీయం ఏంటి అంటే, ఇలా జీవిస్తూ మీరు ఒకవేళ కొంతవరకు శాంతిని, తృప్తిని పొందగలిగితే, అంటే తిండికి బట్టకి ఇబ్బంది లేకుండా. తిండికి బట్టకి ఇబ్బంది లేకుండా అంటే కోటాను కోట్లు ఉన్న వాళ్ళు కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా సంపాదన ఆపలేమని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. అది కాదు, కట్టుకోవడానికి జస్ట్ నామమాత్రంగా. ప్రపంచంలో మనం అందరం బట్టలు కట్టుకుంటున్నాం కాబట్టి మనం కూడా కట్టుకుంటాం. నామమాత్రంగా 3 జతలో 4 జతలో 5 జతలో చాలు. అలా తిండికి నామమాత్రంగా ఏదో ఇంత అన్నం, ఇంత కూర, ఇంత పచ్చడి, ఇంత మజ్జిగ చాలు. అలా ఉండటానికి ఏదో నామమాత్రంగా ఎండకే వానకే ఇబ్బంది పడకుండా ఓ ఫ్యాన్ వేసుకు పడుకోగలిగినట్టుగా. అటువంటి స్థితిలో నామమాత్రమైనటువంటి కనీస అవసరాలతో మీరు సంతృప్తిగా ఉండగలిగి, నేను ఉండగలుగుతున్నాను అనే జ్ఞానాన్ని ఆధ్యాత్మికత ద్వారా పొంది సంతృప్తి చెంది ఉండగలిగితే, అంటే సంతృప్తి లేకపోతే ఎన్నున్నా మీరు ముందుకు ప్రయాణిస్తూనే ఉంటారు. మంచిలోనే చెడు వదిలేశారు, అయిపోయింది. కానీ డబ్బు మంచిగా సంపాదిస్తానే ఉంటారు. చచ్చిపోయే వరకు సంపాదిస్తానే ఉన్నారు. చచ్చిపోయారు, ఏంటి ఉపయోగం? చచ్చిపోయే వరకు కోరికలు తీర్చుకుంటానే ఉన్నారు, కట్టుకుంటానే ఉన్నారు, బంగారాలు పెట్టుకుంటానే ఉన్నారు, అన్ని అనుభవిస్తానే ఉన్నారు. చచ్చిపోయారు, ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏంటి చెప్పండి? చావు వచ్చింది, పట్టుకుపోయింది, అది ఎప్పుడు వస్తుందో తెలియదుగా. కానీ ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదుగా అక్కడ. అందుకని ఎక్కడో ఒక చోట సంతృప్తిని కలగజేసుకోవడం కూడా ఈ ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు వస్తుంది. తృప్తిని కలిగించుకోవాలి, మీకు మీరే కలిగించుకోవాలి. అవి కూడా తెలుసుకొని, అంటే చెడును పోగొట్టుకొని తృప్తిని కలిగించుకొని, అసలు నేనెవరో, ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను, అసలు ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి దాన్ని తెలుసుకోవటానికి ఆత్మజ్ఞాన చదువు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అయితే అలా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ముందు మీలో చెడిపోవాలి, తర్వాత మీకు తృప్తి రావాలి. తృప్తి వలన ఏమవుతుందంటే దొరికిన దానితో శరీర మనస్సులు హాయిగా ఉంటాయి. ఆ హాయిలోంచి మీ అన్వేషణ కుదురుద్ది. అన్వేషణ ఎక్కడా లేదు, మీ లోపలికి ఇంకా బాగా లోపలికి వెళ్తారు మీరు. ఇంకా బాగా లోపలికంటే ఏంటి? ఇప్పుడు నన్ను నేను గమనించుకోవాలంటే శరీరంలోంచి మనసులోకి వచ్చా. నన్ను నేను గమనించుకునే మంచి చెడు భావాలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. ఇప్పుడు అందులో చెడు భావాలన్నీ సరిచేసా, మంచిగా పెట్టుకున్నా. ఇప్పుడు మంచిలో మళ్ళీ అనంతంగా వెళ్ళిపోతుంది.
ఈ డబ్బు సరిపోవట్లేదు, ఇంకా ధర్మంగానే మంచిగానే, ఈ డబ్బు సరిపోవట్లేదు, ఈ కోరికలు ఇంకా తీర్చుకుందాం, అన్ని మంచిగా ధర్మంగా అలా అనుభవిస్తూ చివరి వరకు అనుభవిస్తూ వెళ్ళిపోదామని. కానీ చచ్చిపోతావుగా, అప్పుడు ఎందుకు వెళ్ళినట్టు. అందుకని తృప్తి చెందు. ఎక్కడో చోట ఈ అనుభవానికి ఫుల్ స్టాప్ పెట్టు, ఉన్నదాంతో తృప్తి చెందు. ఉన్నంతలో తృప్తి చెంది ఆపేయమని కాదండి, సమయం మిగిల్చుకోమని. కొంత సమయం మిగిల్చుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ కొంత సమయం మిగిల్చుకొని ఇంకా లోపలికి అంటే ఏంటి, నన్ను నేను గమనించుకోవటానికి ఎక్కడికి వచ్చాను, శరీరంలోంచి మనసులోకి వచ్చాను. మనసులో ఏమున్నాయి, నాకు సంబంధించిన భావాలు అన్నీ ఉన్నాయి, చెడులు మంచులు. అందులో చెడులు తీసేసాను, మంచులు ఉంచుకున్నాను. ఇప్పుడు మంచిల్లో ఏమున్నాయి, మంచిగా ధర్మంగా నేను అనుభవించే కోరికలు ఇంకా కావాలని అన్నీ ఉన్నాయి. వాటిని తృప్తిపరిచాను. చాలు, ఎంత అనుభవించినా చచ్చిపోతాం, ఇది అనంతంగానే ఉంది, కొంత సమయం మిగిల్చుకుందాం, ఉన్నవాటితో తిని తాగి ఉండి కొంత సమయం మిగిల్చుకుందాం అని సమయం మిగిల్చుకున్నాక ఇంకా లోపలికంటే మనసుని దాటి, మనసు యొక్క అట్టడుగు పొరల్లోకి, అంటే భావాలను వదిలేసి. భావాలను వదిలేయటువంటి ఏంటి, ఆలోచనలు వదిలేయటువంటి ఏంటి, అలా వదలటం కుదురుతుందా అంటే అసలు భావాలకే ఆలోచనలకి ఆధారం ఏంటో తెలుసుకో. అది కూడా ఆత్మజ్ఞానం చదువు చెప్పుద్ది. ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డలో మనసు లేదు. అమ్మ పక్కన పడుకొని ఉంది పసిబిడ్డ, అప్పుడే పుట్టిన పసిబిడ్డలు పడుకోబెట్టారు, మనసు లేదు, అందుకని నిశ్చలంగా ఉంటుంది. మనసు అసలు లేదు ఆ బిడ్డకి. కానీ శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, శరీర స్పందన ఉంది. అందుకని శరీరంలో ఆకలేసినప్పుడు ఏడుస్తుంది, శరీరాన్ని చెమ కుడితే ఏడుస్తుంది. ఎందుకని శరీర స్పందన తెలుస్తుంది. దానికి పక్కన ఉన్న తల్లిలో తండ్రి ఏదో చేస్తారు, మళ్ళీ మామూలుగా అయిపోద్ది. అంతే తప్ప ఇంకా ఇది కావాలి అది కావాలి కోరికలకు సంబంధించిన మనసు లేదు, గుర్తింపులకు సంబంధించిన మనసు లేదు. అక్కడి నుంచి బిడ్డ ఎదుగుతున్నప్పుడు తల్లి స్పర్శలు, తండ్రి స్పర్శలు, ఆ గొంతులు, రూపాలు ఇవన్నీ గమనిస్తూ మనసు తయారవుతుంది. అవన్నీ లోపల ప్రింట్ అవుతున్నాయి. అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించడం మొదలు పెడుతుంది, గుర్తించడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి మనసు తయారవుద్ది. అందుకని కొందరు ఇష్టము, కొందరు అయిష్టము. కొత్త వాళ్ళు వస్తే బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు తన మనసులో లేరు, గుర్తించల. తన మనసులో ఉన్నోళ్ళు వచ్చి తను ఎత్తుకుంటుంటే తనకేం అనిపించదు, భయం అయ్యదు. తన మనసులో లేని వాళ్ళు కొత్త వాళ్ళు రాగానే బిడ్డలు భయపడిపోతారు, ఎవరు ఏడుస్తారు. ఎందుకని ఇంకా మనసులో ఏది పళ్ళ. అలా మనసు తయారవుతుంది. ఈ తయారయ్యే మనసు ఎక్కడ తయారయ్యింది, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోదాం. బిడ్డ పుట్టినప్పుడు ఏముంది, అక్కడ బిడ్డ శరీరం ఉంది, బిడ్డలో ప్రాణశక్తి ఉంది. అందుకే బిడ్డ బతుకుంది అన్నాం. అంటే బిడ్డలో బతుకున్న మనిషిలో ఏమున్నాయి, ఇప్పుడు ఆ బిడ్డలో శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. శరీరానికి చీమ కుట్టింది, ఏడ్చింది, స్పందన. ఇప్పుడు చీమ కుడితే ఎలా ఉంటది అనేది ఆ చీమ కుట్టిన భావన మనసులో ఆ ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఎందుకని ఒక అనుభవం అయిందిగా, చీమ కుడితే ఎలా ఉంటుందో అలాగే అనుభవం ప్రింట్ అయింది వెళ్ళి ఎక్కడ, ప్రాణశక్తిలో. అలాగే ఆకలేస్తే ఏడ్చింది, ఆకలేస్తే ఎలా ఉంటుంది అనే అనుభవం ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. అది ఆకలి అని తెలిసింది. అందుకే పెద్ద అయినాక మనకి ఇవన్నీ అలవాటు కనుక పెద్ద అయినాక ఆకలేస్తే ఏడము. ఎందుకని చిన్నప్పుడు భాష రాదు, మాట రాదు, ఇవన్నీ మనసులో లేవు, మనసు ఏర్పడలేదు. ఇప్పుడు మనసు ఏర్పడింది కనుక మనసులో భాష ఉంది, భావం ఉంది, పదాలు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కాదు ఏడవలసిన అవసరమే లేదు. ఆ మాట చెప్పేసి ప్రయత్నించి కావాల్సినవి తెచ్చుకుంటాం. అప్పుడు భాష లేదు, ఇంకా మనసులోకి పదాలు ఏర్పడలా, భాష ఏర్పడలా, మనసులోకి వెళ్ళాలి, ఇదంతా ప్రింట్ అవ్వాల. అందుకని ఏడిపోయి అక్కడ సహజమైంది స్పందన. అంతే, శరీర స్పందన సృష్టి వెళ్ళబెట్టింది. అక్కడ మనసు ప్రాణశక్తిలో తయారవుతుంది. అది విషయం. అంటే మనసు ఎక్కడ ప్రింట్ అయింది, ఈ అనుభవాలు, శరీర అనుభవాలు, చీమ కుట్టిని, తల్లి పట్టుకుంది, పాలు తాగించింది, పాల రుచి, ఇవన్నీ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి, మనసులో ప్రింట్, మనసుగా మారుతున్నాయి, ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ప్రాణశక్తిలో ఈ ప్రింట్ అయినటువంటి విషయాలను మనసు అని పిలిచాం. అవి జ్ఞాపకాలుగా ఉండిపోయినాయి. ఎందుకంటే ప్రాణశక్తితో కలవటం వలన అవి సజీవత్వాన్ని పొందినాయి. కానీ అది అనుభవమే కనుక భావరూపంలో ఉండిపోయింది. ఆ భావాలు అవి ప్రాణశక్తి ఉన్నంత వరకు వాటికి సజీవంగా ఉంటాయి. అంటే మనసు ప్రాణశక్తితో సంయోగం వలన కలిగింది, ప్రాణశక్తిలో ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవడానికి మనం శరీరంలోంచి ఎక్కడికి వచ్చాం, ప్రాణశక్తిలోకి
మనసులోకి వచ్చాం ఫస్ట్. అప్పుడు మన గుణాలు, మన బుద్ధులు, మన భావాలు, మంచి చెడులు తెలిసినాయి. అందులో చెడులు తీసేసాం, మంచులు తెలియడం. మంచుల్లో కూడా కోరికలను తగ్గించుకొని తృప్తి చెందాం. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భావాలు వదిలేసి ప్రాణశక్తి దగ్గరికి వెళ్ళాలి. ప్రాణశక్తిలో కదా భావాలు ప్రింట్ అయింది. అది మనసు అట్టడుగు పొర అంటే అర్థం ఏంటి అంటే ప్రాణశక్తి. అంతే తప్ప అక్కడ అడుగు పొరలో అయ్యో ఉంటాయని ఊహించుకోబాకండి. అర్థం అవడానికి వాడబడుతున్న పదజాలం అంతే. అంటే కాసేపు భావాలు వదిలేసి, కాసేపు ఆలోచనలు వదిలేసి, మనమే వదిలేసి ప్రశాంతంగా కూర్చోవటం నేర్చుకోవాలి. అది మనోమూలం, ఆలోచన మూలం, భావమూలం. అదే మనసు అట్టడుగు పోరా. అంటే ఏంటి? భావాలు వదిలేయాలి, అక్కడ కూర్చోవాలి. అంటే నిశ్శబ్దంలో కూర్చోవాలి, సైలెన్స్లో కూర్చోవాలి, ప్రశాంతతలో కూర్చోవాలి, సైలెంట్గా కూర్చోవాలి. అలా కూర్చోవడం కుదురుద్దా? కుదరదు. ఎందుకని? భావ కదలికలు అలవాటు కదా. అందుకని మనం ట్రై చేస్తూ ఉంటాం. దాన్నే ధ్యానం అని పేరు పెట్టారు, దాన్నే తపస్సు అంటారు. అలా ట్రై చేస్తూ ఉంటూ సాగుతూ ఉంటే భావాలు వస్తూ ఉంటే రానే ఉండే. కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో అది అలవాటు అవుతుంది. నిశ్శబ్దంగా ఉండటం, భావాలను పట్టించుకోకపోవటం అలవాటు అవుతుంది. అలా అలవాటు అయినప్పుడు ప్రాణశక్తి ఎరుక తెలుస్తుంది. భావాలు ఎప్పుడైతే ఆగి నిశ్చలంగా కూర్చుంటానో ప్రాణశక్తి ఎరుక తెలుస్తుంది. ఎరుక అంటే ఏంటి? భావాలు లేవు, శరీరం గుర్తులేదు, నేను నిద్రపోయలేను, నేను నిద్రపోవట్లేదు, నేను ఉన్నానని తెలుస్తుంది. కానీ ఆ ఉన్నానన్న దాంట్లో శరీరంలా ఉన్నానని తెలియట్లేదు, ఒక భావము తెలియట్లేదు. జస్ట్ ఉన్నాను అన్న భావన ఉందంతే. ఆ భావనలో రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏ భావము లేదు. ఉన్నానన్న ఒక భావన ఉంది. అది ఎరుక. ప్రాణశక్తి ఎలా ఉందంటే ఉన్నాను అన్న ఎరుకల. ఉన్నానన్న భావన అంటే ఏంటి? ఊరికిన ఉన్నానన్న పదం కూడా వాడుక కోసం చెప్పుకున్నాం. ఉన్నాను అని అనిపించదు. ఎరుక, ఎగ్జిస్టెన్స్, జీవత్వము, సజీవత్వము. అంటే ఒక ఉనికి, ఒక ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది అంతే. అంటే నేను ఉన్నాను అంతే. అది ప్రాణశక్తి లక్షణం. అప్పుడు అది ఎలా ఉంది? అందులో ఏమీ లేదు, రంగు, రుచి, వాసన, పరిమితి ఏమీ లేవు. దానికి ఉన్నాను అన్న స్థితి ఉంది. ఆ స్థితి మీరు జాగ్రత్తగా ఎతికితే బయట ఆకాశ స్థితి అలాగే ఉంది మనకు కనపడేది. జస్ట్ ఉన్నాను అన్నట్టుగా ఆకాశం ఉంది, కానీ అందులో ఏం లేదు. అంటే ఏంటి? ఉనికిగా ఉంది, ఎగ్జిస్టెన్స్గా ఉంది, ఒక అవేర్నెస్, ఎరుకగా ఉంది. ఉన్నది అన్నట్టుగా ఉంది, కానీ అందులో ఏం లేనట్టుగా ఉంది. లేనట్టుగా ఉంది కానీ ఉందని తెలుస్తుంది, అందుకే ఆకాశం అని పిలుస్తున్నాం. అంటే ఉనికిగా ఉంది. అదే అనంత ఆత్మశక్తి అని చెప్పారు మహాత్ములు. శక్తి యొక్క స్వరూప స్వభావాలు అలా ఉంటాయని. దానికి లిమిట్ ఉండదు. ఆ లిమిట్ లేనటువంటి లిమిట్ శరీరానికి ఉంది, పరిమితి. లిమిటెడ్నెస్ మనసుకు ఉంది, భావాలకు ఉంది, ఆలోచనలకు ఉంది. దాంతో మన జీవితం సాగుతుంది. అందుకే విభేద భావాలు కలుగుతున్నాయి. వాళ్ళు వేరు, నేను వేరు, అన్ని వేరు వేరని. ఎప్పుడైతే ప్రాణశక్తిలోకి వెళ్ళామో అక్కడ అసలు ఏమీ లేవు, ఆకాశంలో ఉంది అది. కానీ ఉన్నానన్న ఉనికి ఉంది, దానికి పరిమితి లేదు. ఏదన్నా ఉంటే రూపం ఉంటే పరిమితి ఉంటుంది, రుచి ఉంటే పరిమితి ఉంటుంది, పదార్థం ఉంటే పరిమితి ఉంటుంది, వాసన ఉంటే పరిమితి ఉంటుంది, శబ్దస్పర్శ రూపరసగంధములు ఏమన్నా పరిమితి ఉంటుంది. పరిమితికి లోబడినటువంటి ఉనికి మాత్రమే ఉంది అక్కడ, ఇంకేం లేవు. అది శక్తి యొక్క ఒరిజినల్ రూపం. శక్తి అలా ఉంటుంది. అందుకని అది అనంతం, అరూపం, నిర్గుణం, నిరాకారం. అది చెప్పింది ఎవరికి? మనిషికి. కానీ శక్తి ఉంది అక్కడ. మనిషికి కనపడేలా లేదు, వినపడేలా లేదు, మనిషి గ్రహించేలా లేదు. కానీ జ్ఞానంతో మనిషి గ్రహించగలడు. జ్ఞానంతో గ్రహించినప్పుడు ఏమైంది? అక్కడ ఉనికే ఉంది. కళ్ళతో గ్రహించలేవు, చెవులతో గ్రహించలేవు, శరీరంతో గ్రహించలేవు, మనసుతో గ్రహించలేవు. ఎందుకని? మనసు అంతా శరీర సంబంధిత విషయాలను చెప్పుద్ది. జస్ట్ జ్ఞానంతో గ్రహించవు. జ్ఞానంతో గ్రహించిన ప్రతిదీ మళ్ళీ మనసే అవుద్ది. జ్ఞానంతో గ్రహించి ఆ ఉనికిలో అలా స్థిరపడ్డావు, ఆ ఎగ్జిస్టెన్స్లో అలా స్థిరంగా ఉండిపోయావు. అదే నిశ్చల తత్వము. నిశ్చలత్వం వచ్చింది ఇప్పుడు. అదే స్థిత ప్రజ్ఞత, స్థిరత వచ్చింది. ఎందుకని? శరీరం కదులుద్ది, మనసు కదులుద్ది, ఉనికి కదలడానికి ప్లేస్ లేదు, ఉన్నదంతా ఉనికి. ఉనికిలోనే ఇవన్నీ ఉన్నాయి. అది తెలుసుకుంటావు.
అది తెలుసుకోవడానికి మళ్ళీ సాధన చేసుకుంటూ వెళ్ళాలి. సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. అది నీ ప్రయత్నం మీద ఉంటుంది. వెంటనే కూడా జరగచ్చు. నీకెంత అనుభవం ఉంది, నీకెంత అర్థమైంది, నువ్వు ఎంత ప్రయత్నించావు అనే దాని మీద ఉంటుంది. అయితే ఇదంతా ఏమన్నా అద్భుతం అంటే కానీ కాదు. ఎందుకని నీ ఉనికే, నీ ప్రాణశక్తి నీ ఉనికే, నువ్వు కొత్తగా కనుక్కునేది ఏం కాదు, ఆల్రెడీ ఉన్న ఉనికే. ఆ ఉనికి మీద, నీ ప్రాణశక్తి మీద నీ మనసు తయారైంది. అందుకని నువ్వు ప్రాణశక్తిని వదిలేసి మనసు భావాలు నేను అనుకుంటున్నావు. మనసు భావాలు ఎలా తయారైనాయి? శరీర కదలికలతో, శరీరం ప్రపంచం నుంచి గ్రహించినటువంటి అనుభవాలు, అనుభూతులతో తయారైంది. కాబట్టి శరీర అనుభవాలు, శరీర అవసరాలు నిజమేగా, తీర్చుకోవాలిగా, ఆకలికి తినాల్సిందేగా. కాబట్టి తప్పదుగా, బతుకున్నంతకాలం శరీరంతో జీవించాల్సిందే, దానికి అన్నీ సమకూర్చాల్సిందేగా, తప్పదుగా. కాబట్టి మనసును ఉపయోగించుకుంటూ శరీరంతో పోతున్నాం మనం. ఉనికిని పట్టుకునే టైం లేదు మనకి. ఎందుకని ఎన్ని అనుభవించినా, ఎంత పొందినా ఇక్కడ పొందటానికి, అనుభవించడానికి బోల్డ్ ఉన్నాయి. అందుకని సమయం మిగిల్చుకోవట్లేదు తప్ప ఉనికి వైపు వెళ్ళటానికి, ఉనికిని గుర్తించడం కష్టమైన విషయం కాదు. మీరు ఆధ్యాత్మిక చదువు చదువుకొని, ఆత్మజ్ఞానం చదువుకొని మీ శరీర మనస్సుల నుంచి ఉనికి వైపు రావడానికి రోజు ఒక పావు గంట, అరగంట కేటాయించుకోగలిగితే, ఉనికిని పట్టుకోవడం, మన ప్రాణశక్తిని పట్టుకోవడం, ఆత్మశక్తిని పట్టుకోవడం, ఎగ్జిస్టెన్స్ని పట్టుకోవడం తేలిక, చాలా తేలికైన విషయం. ఎందుకంటే దానికి భౌతిక విషయాల్లాగా కష్టపడాల్సిన అవసరం లేదు, దానికి డబ్బుతో అవసరం లేదు, దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన లోపలికి మనం వెళ్ళిపోతే చాలు, మన ఉనికిని పట్టుకోవడానికి, మన ప్రాణశక్తిని పట్టుకోవడానికి. కానీ మనం ఆ ప్రయత్నం చేయట్లేదు. అంటే ఆ ప్రయత్నం చెయ్యమని చెప్పేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది కూడా ఎక్కువ అక్కర్ల, రోజు పావు గంట చాలు, ఒక అరగంట చాలు. ట్రై చేయండి. ఏమన్నా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, సందేహాలకు మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చాలా సామాన్యుణ్ణి. నేను చెప్పేవి నా సొంత అభిప్రాయాలు, నా సొంత విశ్లేషణలు. మీకు నచ్చి అందులో మంచి ఉంది అని అనుకుంటే తీసుకొని మీ జీవితంలో మీరు వ్యక్తిగతంగా ఆచరించుకోండి. లేదు అనుకుంటే మీకు నచ్చిన విధానంలో మీరు వెళ్ళిపోండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని వందల వేల మంది, వేల లక్షల రకాలుగా చెప్పినా మనిషి మనసులో సందేహాలు పుడుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే చెప్పేవాళ్ళ ప్రాబ్లం కాదు, అర్థం అవటంలో ఉన్న ప్రాబ్లం. అర్థం అవటమే జ్ఞానం. అందుకని అర్థమయ్యే వరకు చెప్పుకుందాం. మీకు సందేహాలు వస్తే అడుగుతూనే ఉండండి, చెప్పుకుందాం. కానీ ఇందులో నడిచే వాళ్ళకి సందేహాలు వస్తే అడగండి. అసలు ఇదంటే అర్థం అవ్వాలిగా. నేను చెప్పే విధానం, ఈ పద్ధతి, ఇది అర్థమయ్యి ఇది బాగానే ఉంది అనిపించి ఇందులో సందేహాలు వస్తే అడగండి, చెప్పుకుందాం. అసలు ఇది కరెక్ట్ కాదు, ఏదో చెబుతున్నాడు, ఈ విధానమే కరెక్ట్ కాదు, ఈ పద్ధతే కరెక్ట్ కాదు, నాకు అసలు ఇది అర్థమే కావట్లేదు, నాకు వేరే ఏదో అర్థమవుతుంది, ఆ గురువు నచ్చాడు, ఆ మతం నచ్చింది, ఆ విధానం నచ్చింది, ఆ జ్ఞానం నచ్చింది, ఆ గ్రంథం నచ్చింది, ఆ దేవుడు నచ్చాడు అని చక్కగా హాయిగా వెళ్ళిపోండి. అన్నీ కరెక్టే, మీరు ఎటు వెళ్ళినా తప్పు లేదు. కాబట్టి ఇందులో ఇది నచ్చి అర్థమయ్యి సందేహాలు వచ్చిన వాళ్ళు అడగండి. నేను సామాన్యుణ్ణి. ఒకవేళ మీకు నచ్చకపోతే, నేను సరిగ్గా చెప్పకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.